अथ मंत्रपाठः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము బృహదారణ్యక ఉపనిషత్తులో ప్రథమ అధ్యాయంలో 5వ బ్రాహ్మణం చూస్తున్నాము. అందులో మనం నిన్న 20వ మంత్రం వరకు మనం చెప్పుకున్నాము. అందులో ఏం చెప్పుకున్నామంటే పృథివీ అగ్ని చేత, పృథివీలో అగ్నిలో దైవే వాక్కు ఉంది కాబట్టి అది ఆ సాధకుల్లో ప్రవేశిస్తుంది. ఎవరైతే ఉపాసన సాధన చేస్తున్నారో పృథివీ అగ్ని చేత, పృథివీలో అగ్నిలో ఉన్నటువంటి దైవీ వాక్కు అతనిలో ప్రవేశిస్తుంది. అలాగే దీవలోకం సూర్యలోకంలో ఉన్నటువంటి దైవీ మనస్సు అతనిలో ప్రవేశిస్తుంది. అలాగే ఆపహ జల మహాభూతం చంద్రమాలో ఉన్నటువంటి దైవీ ప్రాణం ఇతనిలో ప్రవేశిస్తుంది అని చెప్పి 3 రకాల శక్తి అతనిలో ప్రవేశిస్తుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఎవరైతే నిష్ఠా శ్రద్ధాపూర్వకంగా ఆ పరమాత్మ యొక్క యథార్థమైన రహస్యం తెలుసుకుంటారో ఇది కొంచెం శక్తి సంపన్నత ఉత్పన్నమవుతుంది అని చెప్పుకున్నాము. ఇందులో ముఖ్యంగా ఏం చెప్పుకున్నామంటే అందులో ఎవరైతే సాంసారిక విషయాలను వదిలిపెడతారో, కేవలం సాంసారిక పూర్తిగా వదిలేసినప్పుడు నిష్కామ భావంతో కేవలం పరమాత్మ తత్వం తెలుసుకోవాలి, పరమాత్మ యొక్క ప్రకాశమే కావాలి అని, పరమాత్మ యొక్క ఆనందం తప్పితే, పరమాత్మ యొక్క కామన తప్పితే వేరే కామన ఉండకూడదు అన్నమాట. అన్ని కూడా సర్వస్వం పరమాత్మ ఉన్నట్లయితే అప్పుడు అటువంటి వ్యక్తికి దైవీ వాక్కు, దైవీ మనస్సు, దైవీ ప్రాణం అతనిలో ప్రవేశిస్తుందని చెప్పుకున్నాం. దాని ద్వారా వ్యక్తి ముక్తిని, మోక్షాన్ని పొందగలుగుతాడనే విషయాన్ని కూడా మనం గ్రహించామన్నమాట. అస్తు ముఖ్యంగా సాంసారిక విషయాల పట్ల విరక్తి భావన కలిగినప్పుడు ఇవి సిద్ధిస్తాయి అని చెప్పుకున్నాం. ఇప్పుడు వ్రతాల విషయంలో ఇంకా కొంచెం చర్చిస్తున్నాం. మనం వ్రతం ఎలా ఉండాలి, వ్రతం ఎలా తీసుకోవాలి అనే విషయంలో ఇప్పుడు ఈ మంత్రాంశాలు చెప్పవలసింది. చూడండి, ఆ వ్రతాలు ఏ రకంగా అంటే చూడండి, అథాతో వ్రతం మీమాంస. ఇప్పుడు వ్రతాల గురించి నేను మీమాంస చేస్తాను. ఇప్పుడు చాలా మంది రకరకాల వ్రతాలు పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. మనకు ఉపవాస వ్రతాలు కావచ్చు, ఏదైనా అనుష్ఠాన వ్రతం కావచ్చు, లేకపోతే ఇన్ని రోజుల వరకు నేను ఏదైనా గాయత్రి అనుష్ఠానం చేస్తాను, లేదా ఇంకేదైనా పూజ అనుష్ఠానం చేస్తాను. అలాగా ప్రతి ఒక్కరికి భిన్న భిన్న అనుష్ఠానాలు ఉంటాయి, భిన్న భిన్న రకాలుగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు అన్నమాట. అంటే ప్రతి ఒక్కరిలో ఇప్పుడు కూడా చూడండి, మనం ఎక్కడ పోయినా ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనుష్ఠానం అయితే పరమాత్మ పట్ల చేస్తున్నారు. అది ఏ రకంగా చేసినా తర్వాత విషయం, కానీ భావన అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. అది వికృతంగా మారిపోయిన తర్వాత విషయం, కానీ ప్రతి ఒక్కరిలో ఆ పరమాత్మ పట్ల అనురాగం ఉంది. మనం స్థూలంగా ఉండే మనుషులను, దేవి దేవతలను పూజిస్తున్నామా, అందరికీ అంతరాత్మ అయినటువంటి ఆ పరమాత్మను పూజిస్తున్నాం, అది వేరే విషయం. కానీ ఎవరి పట్ల అయితే సమర్పణ భావన ఉందో, అది గురువు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, దేవి దేవతలు కావచ్చు, మూర్తి అనుష్ఠానం కావచ్చు, అలాగా ప్రతి ఒక్క చోట రాయిలో, రప్పలో, కంకడలో ఎక్కడ చూసినా పరమాత్మ యొక్క భావన ప్రతి ఒక్కరిలో ఉంది. అందుకే తీర్థయాత్రల్లో మనం, అలాగే కొండ ప్రాంతాల్లో ఎక్కడైతే సాధులు సంతులు ఎక్కడైతే ఉన్నారో, తపస్సు చేశారో ఆయా స్థలాల్లో వేల మంది, కోట్ల మంది అలా ఆ రకంగా వెళ్తూ ఉంటారు. వాళ్ళందరిలో ఆ పరమాత్మ యొక్క భావన లేకపోతే వెళ్ళగలుగుతారండి? ఎంతో శ్రద్ధ, నిష్ఠ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది వేరే విషయం. నేను అది మాట చెప్తున్నాను. మనలో ఇప్పుడు సాంసారిక విషయాల పట్ల అత్యంత ఆసక్తితో యుక్తమై ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అయినప్పటికీ కూడా ఆ పరమాత్మ యొక్క భావన కూడా మనలో ఓతుపోతుంది. వాళ్ళు దర్శించుకున్నంత మాత్రం మనని కేవలము వారి యొక్క
స్థాన విశేషాన్ని ఆ స్థానం విశేషంగా వెళ్ళి లేదా ఆ నదిలో స్నానం చేసి లేదా ఈ రకమైనటువంటి దర్శన మాత్రం చేత పవిత్రం అవుతామని చెప్పి ఎన్నో రకమైన అభిప్రాయాలు, ఎన్నో రకమైన భావనలు అతనిలో ఓతప్రోతమై ఉన్నాయి. అంటే పరమాత్మను పొందాలి, నిత్యానందాన్ని పొందాలనే భావన ప్రతి ఒక్కరిలో ఓతప్రోతమైంది. అందుకే వేల మంది ఎంత కష్టమైనప్పటికీ కూడా నడవలేని పరిస్థితుల్లో కూడా వెళ్తూ ఉంటారు అన్నమాట. అలాగే మొన్న నేను ఒక అయోధ్య వెళ్ళినప్పుడు అక్కడ అయోధ్యలో ఒక పరిక్రమ ఉంది. ఆ పరిక్రమ ఉంది. అక్కడ వీళ్ళంతా రాముడు వాళ్ళంతా తపస్సు చేసిన స్థలం అన్నమాట. ఆ పరిక్రమలో చాలా మంది మీరు చూస్తూ ఉంటారు, రోడ్లమ్మడి కూడా చాలా మంది ఇప్పుడు వీళ్ళు ఎవరు కథలు మోస్తూ పోతుంటే వాళ్ళని ఏమంటాము, ముస్లిమ్స్ దర్గాలకు వెళ్తూ ఉంటారు అన్నమాట. అటువంటి వాళ్ళంతా కూడా ఏం చేస్తే పడుకొని ఏదైనా ఒక రాయి తీసుకొని ఒక కంకర తీసుకొని అలాగే మట్టదలా కూడా గిరి ప్రదక్షిణ అని చెప్పి పడుకొని మొత్తం వాళ్ళు చక్రం అంతా పూర్తి చేస్తారండి. అది ఎన్నో 5 కిలోమీటర్లు ఉంటుందో 10 కిలోమీటర్లు ఉంటుందో అలా ఉంటుందో 20 కిలోమీటర్లు ఉంటుందో ఒకటి తీర్చేస్తారు. అంటే ఎంత నిష్ఠ, ఎంత శరీరం కూడా లెక్క చేయకుండా అన్నిసార్లు లేచి పడుకొని అలాగా ఒక రాయి పెట్టడం ఎంతైతే మనిషి పొడుగుగా ఉన్నాడో పడుకొని అక్కడి నుంచి మళ్ళీ అలా చేసుకున్నారు. అలా పడుకొని వ్రతాలు చేస్తున్నారు. ఆడవాళ్ళు ఎలా చేస్తుంటారు, మగవాళ్ళు ఎలా చేస్తుంటారు. ఎంత భక్తి, ఎంత శ్రద్ధ ఉంటే అది వికృతంగా మాత్రం వేరే విషయం. కానీ ఎంత నిష్ఠ ఉంటే వాళ్ళకు ఆ రకమైన శక్తి, సామర్థ్యం వచ్చేస్తుంది. కాబట్టి పరమాత్మీయ భావన వ్రతాలంటే అన్ని రకాలు అనేక విధాలుగా మనం చేస్తూనే ఉన్నాం. కాబట్టి పరమాత్మ కూడా సమస్త ప్రాణులను కూడా సమస్త ప్రాణులు, సమస్త జీవులను కూడా అందరినీ నిష్కామ భావంతో అందరికీ రక్షణ కల్పిస్తున్నాడు. అందరికి అన్ని రకాలుగా వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నాడు. ఎవరు ఏ రకంలో ఉన్నప్పుడు కూడా భావన సాత్వికమైంది కాబట్టి, నిష్ఠ వ్రతం అనేది సాత్వికమైంది కాబట్టి ఆ సంకల్పానుగుణంగా ఆ పరమాత్మ అందరూ రక్షిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆ పరమాత్మ యొక్క పేరులోనే ఓం అంటే సర్వరక్షకుడు, అందరినీ రక్షించేవాడు. సమస్త ప్రాణులను ఎటువంటి క్లేశ కల్మషాలు లేకుండా రక్షించేవాడు అనమాట. మనం ఒకసారి తప్పు చేస్తే, రెండుసార్లు తప్పు చేస్తే మనం ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అవకాశం ఇచ్చి మనం తర్వాత ఆ సహనాన్ని కోల్పోతాం, క్షమించాం అనమాట. ఇంకా నువ్వు ఎన్నిసార్లు చేసినా ఇంత అని చెప్పి. కానీ పరమాత్మ అలా కాదు. నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసినా కూడా క్షమిస్తూనే ఉంటాడు. కాకపోతే నువ్వు చేసిన ప్రతి కర్మకు శిక్ష కూడా ఇస్తూ ఉంటాడు అనమాట. అదే ఆయన క్షమాపణ, అదే ఆయన అక్కడ దయ అనేది మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుంటే వ్యక్తి దండ వ్యవస్థ లేకపోతే వ్యక్తికి మార్పు రాదు. వ్యక్తిలో మార్పు రావాలి అంటే, వ్యక్తిలో దోషం నిర్మూలించాలి అంటే అక్కడ కొంచెం కష్టం అనేది కలగాలి. కష్టం కలిగినప్పుడే ఆ బాధ విలువ తెలుస్తుంది అన్నమాట. అందుకే శిక్షిస్తుంటాడు ఆ పరమాత్మ, అలాగే అవకాశం కల్పిస్తూ ఉంటాడు. నువ్వు ఇలా ఒక్క మంచి భావన, ఒక ఆలోచన, ఒక విధానం కూడా నీలో మంచిగా ఉన్నట్లయితే ఆ పరమాత్మ నీకు ముందుండి నడిపిస్తూ ఉంటాడు. నీలో చైతన్యం తీసుకొచ్చి శక్తి సామర్థ్యం అందిస్తూ ఉంటాడు. నిరంతరంగా ఆ పరమాత్మ నీలో ఓతప్రోతమై ఉన్నాడు. కాబట్టి మనం మనస్సాక్షిగా, మనస్ఫూర్తిగా మనం మనసులో స్మరించినట్లయితే అప్పుడే ఆ సమయంలో నీకు వెంటనే నీకు ఆ చైతన్యం వచ్చేస్తుంది, ఆ శక్తి వచ్చేస్తుంది, ఆ ఊర్జ వస్తుంది. ఆ సమయంలో, ఆ క్షణానికి తాత్కాలికమైన సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకు సమాధానం కూడా నీలో బుద్ధిలో స్ఫురిస్తున్నాడు. బుద్ధిలో అది ప్రకటన అవుతుందంట, అభివ్యక్తం అవుతుందన్నమాట. ఆ శక్తి వ్రతానుష్ఠానం ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరికైతే ఉన్నదో అది అటువంటి వ్యక్తి అంటే నిజమైన నిష్ఠా, శ్రద్ధ ఉన్న పరమాత్మ పట్ల. ఇప్పుడు నిష్ఠ అని చెప్పి ఏదో స్వార్థం గురించి చేస్తే స్వార్థంలో ఉన్న ఎలా ఉంటే స్వార్థం పథకాలు చేసినప్పటికీ కూడా కొంచెం నిష్ఠ ఉంది. కానీ అది స్వార్థయుక్తమైన కర్మ చేసినప్పుడు స్వార్థంగానే ఉంటుంది. అంటే ఫలప్రాప్తి అనేది అంత విశేషంగా ఉండదు, సామాన్యంగానే ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం అందుకే యథార్థమైనటువంటి వ్రతాన్ని తెలుసుకొని మనం అనుష్ఠానం చేయాలి. చేసినప్పుడైతే మనకు పరమాత్మ యొక్క అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది, గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది. యథార్థం కర్మానుష్ఠానం చేసి మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు వ్రతానుష్ఠానం, కర్మానుష్ఠానం యథార్థంగా తెలియకుండా మనం ఉపాసన అనేది సరిగా చేయలేము. ఉపాసన లేకపోతే వ్యక్తి ఎప్పుడా సంతోషంగా ఉండలేడు. ఎంత విద్వాంసుడైనా, ఎటువంటి ప్రకాండ పండితుడే కూడా ఆత్మదర్శనం కానంత వరకు వ్యక్తికి ఒక భయం, ఒక చింత, ఒక అనేది ఉండనే ఉంటుంది అన్నమాట. పెద్ద పెద్ద విద్వాంసులు చూడండి, పెద్ద పెద్ద ప్రవక్తలు కూడా చూసుకోండి. ఆత్మ దర్శనం కానంత వరకు, ఆత్మతో సంబంధం లేనంత వరకు
అంటే ఆత్మ పట్ల ప్రీతి అనురాగం లేనంత వరకు వ్యక్తి భయపడుతూనే ఉంటాడు. అంటే ఏదో ఒకటి మృత్యు యొక్క దుఃఖం, సాంసారిక క్లేశాలు వెంటాడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఒక పెద్ద మఠాధీశుడికి కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద సంస్థ వ్యవస్థాపకులు కావచ్చు, ఇంకా ఏదైతే ఒక స్వామిగా ఉన్నాడో, ఒక సంస్థ కావచ్చు, ఒక మందిరానికి కావచ్చు, ఒక మఠానికి కావచ్చు, ఇంకేదైనా ఒక ఇంటి గృహానికి కావచ్చు, ఒక వ్యక్తికి ఒక చింత అనేది వెంటాడుతూనే ఉంటున్నాడు. ఎందుకు సమస్త పరమాత్మ పట్ల ఆలోచన లేనప్పుడు, పరమాత్మ పట్ల నిష్ట లేనప్పుడు ఏమవుతుంది, సాంసారిక విషయాల పట్ల నిష్ట ఉంటున్నాడు. కాబట్టి అతని యొక్క సంపత్తి, అతని యొక్క పుత్ర పౌత్రులు, సంతానము, ఇవన్నీ ఎలా వెళ్ళిపోతుంది, నా తర్వాత ఏంటి ఒక భయము, పీడ ప్రత్యేక మఠాధీశుడికి, ప్రత్యేకమైనటువంటి విద్వాంసుడికి ఒక పీడ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే అటువంటి పరమాత్మకు అంకితమై అంటే కర్మ చేస్తున్నాడు, ఇవన్నీ నిష్కాం భావంతో చేసినట్లయితే అప్పుడు వ్యక్తికి ఆ భయం ఉండదన్నమాట. తర్వాత ఆ టైంకి భగవంతుని పంపిస్తాడు. ఆ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఎప్పుడు కూడా బాధపడేవాడు. లేకపోతే ఈరోజు చాలా మంది అలాగే మనం చూస్తున్నాం. ఎన్నో మఠాలు, పీఠాలు, ఆశ్రమాలు చాలా ఉన్నాయి, కానీ అక్కడ దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు, దాన్ని ముందు తీసుకెళ్లే వాళ్ళు లేదన్నమాట. చాలా మంది దీంట్లో ఓతపోతమై పెద్ద మనం ఆశ్రమాలని కట్టిస్తూ ఉంటాం, ముందుకెళ్తూ ఉంటాం, వ్రతం చేసుకొని, సంకల్పం తీసుకొని. కానీ అవి అతను బాగా కష్టపడి సంపాదించి భవనాలు నిర్మాణం కట్టించిన తర్వాత అతనికి ఒక బాగా అనుభవించేసరికి, ఒక లెవెల్కి తీసుకొచ్చేసరికి అతని వృద్ధావస్థ వస్తుంది, లేదంటే ఏదో సమయం సమాప్తం అయిపోతుంది, లేదంటే ఆ పని చేయడు, శక్తి నిర్వీర్యం అయిపోతుంది అన్నమాట. మళ్ళీ దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళు, దాన్ని చూసుకునే వాళ్ళు తక్కువ అయిపోతుంది, దానివల్ల చేసే పని తెలియదు. ఎందుకంటే ఆ సమయంలో అతను అలాగా అంటే వ్యక్తిని తయారు చేయలేదు, అంటే శిష్యునిగా అటువంటి ఆ సంస్థను ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తిని తయారు చేయలేదు అన్నమాట. అది మళ్ళా ప్రతి ఒక్కరు వస్తారు. ఎందుకంటే అక్కడ నిష్ఠ సమర్పణ లేనప్పుడు ఏమవుతుంది, ఆ ఒక సంస్థను ఇంకొక వ్యక్తికి సమర్పించాలన్నా, ఇవ్వాలన్నా అంత త్వరగా మనం అందించలేం. మన దగ్గర ఉండే ఐశ్వర్యాన్ని కావచ్చు, ఆశ్రమాన్ని కావచ్చు, మఠాన్ని కావచ్చు, ఒక వ్యక్తికి సమర్పిస్తున్నామంటే మనకు నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడే అది ఇంకొకరు సమర్పిస్తామట. అది ఎప్పుడు సాధ్యమవుతుంది, ఆ వ్యక్తి కూడా ఆ రకంగా విశ్వాసం, నమ్మకంతో ఈశ్వరప్రేమ అయినప్పుడు, ఎటు వాళ్ళ వ్యక్తి అదే గుణకర్మ స్వభావాలు సమానంగా ఉన్నప్పుడు మనం ఇవన్నీ క్రియాకలాపాలు చేస్తూ ఉంటామట. అంటే వీటి మధ్య అలాంటి ఒక భావన ఏర్పడుతుందన్నమాట. అందుకే ఇవన్నీ ఎప్పుడవుతాయంటే ఒక మనిషిలో ఒక తనావును ఉత్పన్నం చేస్తాయి, అంటే ఒక టెన్షన్, ఒక చాంచల్యాన్ని ఉత్పన్నం చేస్తాయి. ఏంటి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది. కాబట్టి ఈశ్వర ప్రేమ వ్యక్తి ఈశ్వరానుష్ఠానం, ఈశ్వర వ్రతంలో లీనమైన వ్యక్తికి ఆ టైంకి అన్ని సమకూరుతాయి. లేకపోయినప్పుడు కూడా నేను ఎంతవరకు అయితే ఉన్నానో అంతవరకు నా కర్మ చేయడం, నా సంకల్పం, నా వ్రతం. తర్వాత భగవంతుడి యొక్క స్థితి, భగవంతుడి యొక్క వ్యవస్థ ప్రకారంగా నేను లేనప్పుడు పరమాత్మ ఉన్నాడు, నేను నాకంటే ముందు ఉన్నాను, నా తర్వాత కూడా పరమాత్మ ఉంటాడు. ఆ పరమాత్మ యొక్క దాయత్వం, పరమాత్మ యొక్క వ్యవస్థ అన్నమాట. ఎందుకంటే సమస్త జీవుల యొక్క కర్మఫల యొక్క వ్యవస్థ అంతా కూడా ఆ పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంటుంది. ఎవరికి ఏమి ఇవ్వాలి అనేది ఆ పరమాత్మ చూసుకుంటాడు అన్నమాట. కానీ పరమాత్మ నిష్ఠ కలిగిన వ్యక్తికి ఎటువంటి భయం, ఎటువంటి సంస్థ, ఆశ్రమం కానీ, గురుకులాలు కానీ, ఇంకేమైనా కానీ ఉన్న వ్యక్తి ఎటువంటి భవిష్యత్తు గురించి, సంపత్తి గురించి, ఐశ్వర్యం గురించి ఆలోచించడు. నేను ఎంతవరకు అయితే ఉన్నా అంతవరకు కర్మ అనేది యథార్థంగా, వ్యవస్థితంగా, నీతిగా, సక్రమంగా చేయాలి. సాధ్యమైనంత అటువంటి వ్యక్తి తర్వాత భవిష్యత్తు గురించి ఆలోచించి ఏదో ఒక వ్యవస్థ చేసి వెళ్తాడు. ఆయన లేకపోయినా బాధపడేవాడ. ఎందుకు, ఈశ్వరుని పట్ల సమర్పణ వ్యక్తికే అటువంటి భయం, చింత, శోకం ఇవన్నీ ఉండవు. ఈశ్వరుని పట్ల ఎప్పుడైతే మనకు ఆ భావన తొలగిపోయిందో, అంటే పరోపకారం చేస్తున్నావు, పుణ్యకర్మలు చేస్తున్నావు, అర్థం చేయడం లేదు, అయినప్పుడు ఏమవుతుందంటే ఒక సమయం వచ్చేసరికి, ఒక అవస్థ వచ్చేసరికి మనకు ఒక భయం ఉత్పన్నం అవుతున్నాడు. ఇంత సంపత్తి, ఇంత ఐశ్వర్యం ఏమవుతుంది, ఎలా అయిపోతుంది, ఏం చేయాలి, దీని పరిస్థితి ఏంటి, అన్యాయంగా, అధర్మంగా, అక్రమంగా ఎవరు దోచేసుకుంటుందో, ఇది ఒక భయం, ఒక పీడ, చింత వెంటాడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఇవన్నీ మనం ఏం తీసుకొని రాలేదు, తీసుకొచ్చి వెళ్ళిపోయలేదు అని మనం మాట చెప్పడం కరెక్ట్. అది ఒక నిజంగా బ్రహ్మనిష్ట కలిగిన వ్యక్తి ఆ రకంగా దాన్ని త్యాగ సమర్పణ చేయగలుగుతాడు అన్నమాట. అటువంటి శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తికి ఆ టైంకి ఆ భగవంతుడు పంపిస్తాడు కూడా. మనకు అలాంటివన్నీ ముందు ముఖ్యమైన తత్వాన్ని, బ్రహ్మను వదిలేసి ఇవన్నీ క్రియాకలాపాలు చేస్తున్నాం అనుకోండి, ఇవన్నీ టెన్షన్స్ మనలో ఒక భయము, మృత్యు యొక్క భయము, అలాగే భవిష్యత్తు యొక్క స్థితిని మనం గమనిస్తూ, విచారిస్తూ మనము చాలా దుఃఖపడుతుంటాం, బాధపడుతూ ఉంటాం అన్నమాట. ఒక టెన్షన్ ఉత్పన్నం అవుతున్నామని. అస్తు ఇవన్నీ ఎందుకంటే మనం ఎక్కువగా ఆశ్రమాల్లో, గురుకులాల్లో ఉండేటువంటి వ్యక్తులు, ఇంకా పెద్ద పెద్ద మఠాధీశులు మనం చూస్తూ ఉంటాం. అటువంటివి మీరు గమనించే ఉంటాయి. చాలా మంది అక్కడ ఉండేవాళ్ళు, ఆశ్రమ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, అలాగే ఎక్కువగా తీర్థయాత్రలు చేసేవాళ్ళు మీరు గమనించే ఉండొచ్చు. అస్తు మొత్తానికైతే మనకు ఇక్కడ వ్రతానుష్ఠాన విషయంలో మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి వ్రతాలు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, పరమాత్మ పట్ల నిష్ఠ కలిగి ఉండాలి, అవేంటో చూద్దాం.
ఆ సందర్భాన్ని బట్టి ఒక ప్రకరణాంతర విషయాన్ని కూడా నేను చెప్పాను. అలా ఒక్కోసారి భయం వెంటాడుతూ ఉంటుంది. చాలా మందికి ఎంత విద్వాంసులైన పండితులైనా ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకునే పరమాత్మకు అంకితమైనప్పుడే మనము భయము, శోకము, చింత లేకుండా సంతోషంగా, ఆనందంగా జీవనం వ్యତୀతం చేయొచ్చు అన్నమాట. భవిష్యత్తు గురించి ఆలోచన, వర్తమానంలో పురుషార్థం వాళ్ళు చూసుకుంటూ, వర్తమానం పురుషార్థం గట్టిగా ఉన్నట్లయితే భవిష్యత్తు కూడా అది ఆటోమేటిక్ అయిపోతుంది. మనం వర్తమానాన్ని వదిలేసి, వర్తమాన కర్మను వదిలేసి మనం భవిష్యత్తు గురించి, జరిగిపోయిన భూతకాలం నుంచి ఆలోచించామనుకోండి, వర్తమానం ఎలా పోతుంది, భవిష్యత్తు ఎలాగో పోతుంది, భూతకాలం ఎలా పోయింది. ఎవరైతే వర్తమాన కాలాన్ని పట్టుకుంటారో, వర్తమానం చేయవలసిన కర్మలు, కర్తవ్య కర్మలు చేస్తారో అటువంటి వ్యక్తికి భవిష్యత్తు కూడా బాగుంటుంది. భూతకాలం చెడిపోయింది ఏదైతే ఉందో అది కూడా కవర్ అయిపోతుంది. అది కూడా వ్యవస్థితంగా అవన్నీ, అంటే మనం భూతకాలం ఏవి జరిగాయో, క్రియాకలు జరిగాయో, మనం ఎవరో నమ్మి మోసం చేసే ఏదైనా జరిగిందో అటువంటి నమ్మకస్తులు కూడా, నమ్మకం లేని వాళ్ళు కూడా మనకు నమ్మి ఆ రకంగా ముందుకు వస్తారు. సమాజానికి, సంస్థకు, అలాగే అన్ని రకాల రాష్ట్రానికి కావచ్చు, వ్యక్తిగతం కావచ్చు, సమస్త కళ్యాణం కొరకు, సమస్త జీవుల యొక్క కళ్యాణం కొరకు ముందుకు వచ్చేసి పరోపకార కర్మలో లీనమవుతుంది అన్నమాట. కాబట్టి అది మనం ఆ స్థితిని ముఖ్యంగా ఉత్పత్తి చేసుకోవాలి. ఆ శక్తి సామర్థ్యం అంతా బ్రహ్మనిష్ట వ్యక్తి కలుగుతుందన్నమాట. మనం ముందు చెప్పుకున్నాం నారదుని విషయంలో. నేను వేదాలు చదివాను, వ్యాకరణం చదివాను, బ్రాహ్మణ గ్రంథాలు చదివాను, ఉపవేదాలు చదివాను, వేదాంగాలు, ఉపాంగాలు, అన్ని ఉపనిషత్తులు మొత్తం ఏమి ఆయుర్వేదము, షట్ కళలు అంటే 66 కళలు ఏవైతే మొత్తం చదువుకున్నా అండి, అన్ని చదివి నాకు ఆత్మ సంతృప్తి కలగలేదు. ఆయన అలాగే తిరుగుతూ ఉన్నాను. అన్ని చదివేసి అన్ని ఎక్కడెక్కడ ఉంది అని చెప్పగలుగుతాను. కానీ అంత చదివినా కూడా నాకు ఒక ఆత్మతృప్తి, ఆత్మశాంతి కలగలేదు. ఎన్ని చేసినా మనకు ఎప్పుడైనా తినడానికి కనీసం అంటే 3 గంటల వరకు మనకు తృప్తిగా ఉంటుంది. అదే భోజనం చాలా చక్కగా చేశా అని నాకు ఇంకా ఆకలి లేదు అంటే, ఆ 3 గంటల వాళ్ళ తర్వాత ఆకలి వేస్తుంది, అది వేరే విషయం. అది తిన్న తృప్తి కలగాలన్నమాట. మనం తినేది ఏదో బాగుంది అనే తృప్తి కలగాలి. అలాగే మనం ఏదైనా ఒక కర్మ చేస్తున్నా అంటే మనం తృప్తి కలగాలి, శాంతి కలగాలి. ఈ కర్మాష్టం చేసే తృప్తి కలిగే అనుకోండి, అశాంతి ఉందనుకోండి, అది ఇంకా ఎక్కడో మన లోపం ఉందన్నమాట. అందుకే నారదుడు అంటాను, ఎన్ని చదివినప్పుడు నాకు తృప్తి లేదంటే, అంటే అప్పుడు ఆ ఋషి ఏమంటాడంటే, నువ్వు బ్రహ్మ విత్ కాలేదు, ಕೆಲವು శబ్దవిత్తు అయ్యావు, ಕೆಲವು శబ్దాలు మాత్రం గ్రహించావు. బ్రహ్మవిత్తు అయినప్పుడు నీకు మనశ్శాంతి కలుగుతుందని చెప్పి దానికి అనుగుణంగా ప్రయత్నం చేసి బ్రహ్మవిత్తుడు అవుతాడు నారదుడు కూడా. కాబట్టి ఆ రకమైన కర్మ బ్రహ్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే మనకి శాంతి కలుగుతుంది. అలాగే అంటే భావన ముఖ్య లక్ష్యం అది ఉండాలి. సంసారంలో క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో నీ దయత్వంలో అవి ఉంటాయి. కానీ ఎప్పుడు మన లక్ష్యం ఒక వైపున, ఒక మనసులో ఒక స్థానం అంటూ పరమాత్మ పట్ల ఉండాలి. నువ్వు సంసారంలో ఉంటున్నావు, కర్తవ్య కర్మలు చేస్తున్నావు, చేసుకోవాలి, అనివార్యం ధర్మం కూడా. ఆ ధర్మాన్ని పాటిస్తూ మన దేవతలు ఏవైతే చేశారో ఆ కర్తవ్య కర్మలను పాటిస్తూ పరమాత్మ పట్ల నిష్ఠ కలిగి ఉన్నట్లయితే నీకు నిర్భయత్వం వస్తుంది, అభయత్వం వస్తుంది. ఎటువంటి భయము, శోకము, చింత అనేది ఉండవు. అది ముఖ్యమైన అంశం. అస్తు ఇక్కడ ఏమి ఇచ్చారంటే, అథాతో వ్రతం మీమాంస, వ్రతాల గురించి మీమాంస చేస్తుంటే విచారిస్తున్నారు. ఏంటి? ప్రజాపతి కర్మాని ససృజే. ప్రజాపతి బ్రహ్మ కర్మలను ఉత్పన్నం చేశాడు, కర్మలు రచించాడు అన్నమాట. ఏ కర్మలు? తాని అంటే మనం కర్మలు చెప్పుకున్నాం కదా, తాని ససృజ అంటే సృష్టించాడు. ఏంటివంటే తాని సృష్టాని అన్యోన్యేన అస్పర్ధంత. తాని సృష్టాన్ని ఏవైతే సృష్టించాలంటే మన ఇంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు సృష్టించాడు కదా పరమాత్మ బ్రహ్మ ప్రారంభంలో. వాక్ మనో రూపంలో, ప్రాణ రూపంలో, అలా వాక్య విస్తృత చక్షు ఇంద్రియము, శ్రోత్రేంద్రియం, ఇవన్నీ కూడా ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనసు కూడా, ఇవన్నీ కూడా ఇంద్రియాలు ఏవైతే సృష్టించారో అవన్నీ కూడా తాని సృష్టాని అన్యోన్యేన అస్పర్ధంత. అవి ఒకదాని స్పర్ధ చేసుకోవడం మొదలుపెట్టామట. నేను శ్రేష్టత్వం కలిగి ఉన్నాను, నేను శ్రేష్టత్వం కలిగి ఉన్నాయి. చక్షు అంటే నేను శ్రేష్టత్వం కలిగి ఉన్నాను, నేను శ్రోత్రం అంటుంది నేను శ్రేష్టత్వం కలిగి ఉన్నాను, వాగింద్రియం అంటుంది నేను శ్రేష్టమైన దాన్ని అని చెప్పి. ఆ రకంగా మనం ఆ కథ కూడా ప్రారంభంలో చెప్పుకున్నాం. శ్రేష్టత్వ విషయంలో పోటీ పడుతున్నాను. ఏనా అన్యేన అస్పర్ధంత. ఆ పోటీ పడితే చేస్తున్నాయి, వదిష్యామి ఏవా అహమితి వాగ్దద్రే అని నేను మాట్లాడుతూనే ఉంటాను. వాగింద్రియం చెప్పింది, వాగింద్రియం సంకల్పం చేసింది, వాగింద్రియం వ్రతం చేసుకుంది. వాగింద్రియము ఏ వ్రతం చేసింది, ఏం సంకల్పం చేసింటే వదిష్యామి ఏవా అహమితి, నేను ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉంటాను. వాగ్దద్రే. ఆ రకంగా వాగింద్రియము ఆ రకంగా వ్రతానుష్ఠాన్ని ధారణ చేసిందన్నమాట. వ్రతాన్ని సంకల్పించింది. దద్రే అంటే ధారణ చేసింది. అంటే వాగింద్రియం ఎప్పుడు ఏం చేస్తుంది? మాట్లాడుతూనే ఉంటుంది. వాగింద్రియం యొక్క కర్మ ఏంటి? వాగు మాట్లాడడం కోసం. వాగింద్రియము మన వాక్కుతో మాట్లాడడం కోసమే ఈ వాగింద్రియం ఉందన్నమాట. కానీ దీని యొక్క వృత్తి, దీని యొక్క ధర్మం ఏంటి? మాట్లాడడం. అందుకే ఆ సంకల్పం చేసి ఆ కర్మానుష్ఠానం లీనమైందన్నమాట. వాగ్దద్రే, వాగిను ధారణ చేసిందాం అంటే వ్రతానుష్ఠానం ధారణ చేసింది. అలాగే ద్రక్ష్యామి అహమితి చక్షు.
అలాగే చక్షు ఏం చేసింది, నేత్రేంద్రియము, నేను ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటాను. కళ్ళు చూడడానికి కదా ఉండేది. ఆ కళ్ళ యొక్క ధర్మం ఏంటి, కళ్ళ యొక్క కర్మ ఏంటి, ఎప్పుడు కూడా అవి మాట్లాడుతూనే చూస్తూనే ఉంటాయి. కళ్ళ పని యొక్క కర్తవ్యం ఏంటి, కళ్ళు చేసే పని ఏంటి, చూడటం, విషయాన్ని గ్రహించడం. ఓకేనా, అది సంకేతిస్తూ ఉంటున్నాడు, రూపాన్ని గ్రహిస్తూ ఉంటున్నాడు. అలాగే శ్రోత్రేంద్రియం, అంటే నేత్రేంద్రియం ఏ సంకల్పం చేసింది, ఏ వ్రతం తీసుకుంది, చూడటమే దాని యొక్క వ్రతం. అన్య వ్రతం ఏం లేదంట. ఇక వ్రతం అంటే ఒక కర్తవ్యం కూడా, వ్రతం అంటే ధర్మం కూడా. అంటే వ్రతానుష్ఠానం కూడా ఏంటి, ధర్మబద్ధంగా ఉంటాయన్నమాట. ఏదో ఇప్పుడు చాలా మంది మనం చూస్తూ ఉంటాం, దీక్షమాల, అయ్యప్ప మాల, శబరిమాల లాగా రకరకాల, సాయిబాబా మాల అని చెప్పి భిన్న భిన్న రకాలుగా దేవి దుర్గా మాల అని చెప్పి రకరకాల మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు చాలా మంది ఇది ఒక దేశ కాల పరిస్థితిని బట్టి చాలా మంది ఒక మంచిగానే ఒక సంకల్పం, ఒక వ్రతం పెట్టారు. అది ఎందుకు, వీళ్ళు అన్యాయంగా అధర్మంగా దోషాల్లో పాపకర్మలు యుక్తం తాగడం, ఇలాగ కర్తవ్య కర్మలు మర్చిపోవడం అలా చేస్తున్నారు. ఇలాగా కనీసం ఒక నెల 40 రోజులు అలా ఉంటేనా వాళ్ళ మనసు కుదిరిపడుతుంది, మనసు మారిపోతుంది చెప్పి వ్రతానుష్ఠాలు ఇలా మాల వేసుకుని ఈ పుణ్యం వస్తుంది, ఇలా చేస్తే ఇలా వస్తుంది చెప్పి చెప్పారు. అవి కొంతవరకు బాగానే ఉన్నాయి, కానీ అవి ఆ కాలంలో మాత్రమే అలా కొంచెం నిష్ఠా నియమాలతో ఉంటున్న తర్వాత ఆ మాల తీసేసిన వెంటనే మళ్ళీ ఇష్టానుసారంగా స్వేచ్ఛగా అన్ని రకాల క్రియాకలాపాలు చేస్తున్నాడు. అంటే ఏవైతే చేయకూడదో ఆ క్రియాకలాపాలు చేస్తున్నా, పాపకర్మాలు చేస్తున్నమాట. దానివల్ల అంత ఉపయోగం ఉండదు అన్నమాట. మనం వ్రతం తీసుకుంటున్నామంటే, 40 రోజులు వ్రతం తీసుకుంటున్నామంటే వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఎవరైతే ప్రారంభించారో వాళ్ళు కనీసం అంటే అలా ఒకసారి మనసు మారిందంటే మనసు జీవితంతో మారిపోతున్నారు. అలాగే చాలా మంది కూడా మారుతున్నారు, దానివల్ల లాభం కూడా ఉన్నాయి. కానీ ఎక్కువ శాతం ఏంటంటే అలాగా ఆ సమయంలో మాత్రమే అలా వ్రతం తీసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఓకేనా, తర్వాత మళ్ళా ఎలా అధర్మం, అన్యాయము, అన్ని పాపకర్మలు ఏవైతే చేయకూడదు పనులు అన్ని పనులు చేస్తుంటారు. అటు ఎన్ని చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా దాని వల్ల ఉపయోగం ఉండదు. అస్తు, ఇక్కడ క్రమంగా శ్రోష్యామి అహమితి శ్రోత్రం ఏం సంకల్పం చేసింది, ఏం వ్రతం తీసుకుందంటే నేను ఎప్పుడు వింటూనే ఉంటున్నాను. చెవుల యొక్క వ్రతం ఏంటి, ధర్మం ఏంటి, ఎప్పుడు వింటుంటాయి, విషయాన్ని గ్రహిస్తూ ఉంటాయట, ధ్వనిని గ్రహిస్తూ ఉంటాయి. ఏమో అలాగే ఒక మనం చక్షుంద్రియము, శ్రోత్రేంద్రియము, వాగింద్రియం 3 చెప్పుకున్నామట. అలాగే ఏవం అన్యాని కర్మాని యథాకర్మ, అలాగే మిగిలిన ఇంద్రియాలు ఏవైతే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఏ ఇంద్రియం యొక్క కర్మ ఏదైతే ఉందో అవి వారి కర్మల్లో లీనమై ఉన్నాయి. ప్రత్యేక కర్మ చక్షు వినలేదు, శ్రోత్రము చూడలేదు అన్నమాట. అంటే ఏ దానికి పరమాత్మ ఏ రకమైన వ్యవస్థ సృష్టించాడో ఆయా కర్మలు మాత్రమే చేస్తున్నాయి. అందుకే ఏవం అన్యాని కర్మాని యథాకర్మ, అన్యాని కర్మ అంటే ఇంకా మిగిలిన ఇంద్రియాలకు ఏ కర్మలు ఉన్నాయో యథాకర్మ, వేటికి ఏ కర్మ ఉందో అవి చేస్తున్నాయి. తాని మృత్యు శ్రమో భూత్వా ఉపయేమే, ఆ ఇంద్రియాలను మృత్యు పట్టుకుందంట. ఏం పట్టుకుంది, ఆ ఇంద్రియాలను తాని మృత్యు శ్రమో భూత్వా ఉపయేమే, తాని ఆప్నోత్, తాని ఆప్త్వ మృత్యు అవరుంధే, ఆ మృత్యు ఆ ఇంద్రియాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే ఒక అవస్థ ఉంటుంది, ఒక కాలం ఉంటుంది, ఒక సమయం ఉంటుంది కదా. ఆ సమయం తర్వాత నిర్నిశ్చయం అయిపోతాయి. వాటిలో ఆ ఇంద్రియాల్లో బాల్యావస్థలో, యువావస్థలో, ప్రౌఢావస్థలో ఉన్నప్పుడు ఏ విధంగా శక్తి ఉంటుందో ఆ ప్రౌఢావస్థ దాటిన తర్వాత వృద్ధావస్థ ఏదైతే వస్తుందో ఆ రకమైనటువంటి గతి, ఆ రకమైనటువంటి ఊర్జ, ఆ రకమైన శక్తి ఆ ఇంద్రియాల్లో ఉండదు, శిథిల్యం అయిపోతుంది, శైథిల్యం జీర్ణిస్తుందన్నమాట. ఆ సామర్థ్యం పూర్వంలో ఉండే విధంగా ఉండదన్నమాట. ఇంకా అంతతో గత్వంగా వృద్ధావస్థ వచ్చినప్పుడు ఆ మృత్యు పట్టుకుంటే ఎప్పుడైనా ఎప్పుడు వెళ్ళిపోతాం, ఎప్పుడు రాలిపోతాం అన్నట్టుగా ఉంటాం అనమాట. కాబట్టి ఆ మృత్యు పట్టుకున్నాక తాని మృత్యు శ్రమ భూత్వ ఉపయేమే, తాని ఆప్నోత్, వాటిని గ్రహించిందామట, వాటిని పొందిందామట, అంటే ఆ ఇంద్రియాల్లో ప్రవేశించిందామట. తాని ఆప్త్వ మృత్యు అవరుందే, ఆ ఇంద్రియాలను పని చేయకుండా గట్టిగా పట్టేసుకుందామట. ఓకేనా, జీర్ణశరీరం అయిపోయిన తర్వాత అది ఆ శక్తి, ఆ సమర్థుడు అంటే మృత్యు పట్టేసుకుంది. అంటే ఇప్పుడు మృత్యు వచ్చిన తర్వాత ఆ ఇంద్రియాలు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా, శరీరం ఉన్నప్పటికీ ఆ ఇంద్రియాలు పనిచేస్తాయా, మృత్యు పట్టుకున్నప్పుడు అన్ని ఇంద్రియాలు ఉన్నప్పటికీ కూడా, శరీరం ఎంత ఇక్కడే ఉన్నప్పుడు కూడా ఆ చలనము, గతి అనేది ఉండదు అనమాట, అన్ని ఆగిపోతాయి. అందుకే మృత్యు అవరుందా, వాటిని నిలబెట్టేసింది. ఇంద్రియాల యొక్క కర్తవ్య ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక అవస్థ తర్వాత నిలబెట్టేసింది. తస్మాత్ శ్రమతి ఏవ వాక్ శ్రామ్యతి, తస్మాత్ శ్రామ్యతి ఏవ వాక్ శ్రామ్యతి, చక్షు శ్రామ్యతి, స్తోత్రం అలా అంగిరికే, అందువల్లనే ఇవి వాకింద్రియం కూడా ఆగిపోతుంది, దాన్ని వాకింద్రియం మాట్లాడకుండా ఆగిపోతుంది. శ్రోత్రం శ్రామ్యతి, చక్షు శ్రామ్యతి, ఇవన్నీ కూడా అంటే అలసిపోతున్నాయి, ఆగిపోతున్నాయి అంట. అంటే కర్మ ఒక అవధి తర్వాత, ఒక సమయం తర్వాత అవి
ఆ కర్మ చేయకుండా జీర్ణశీలం అయిపోతుంది, నష్టం అయిపోతుంది. మృత్యు ద్వారా అవి శాంతమవుతున్నాయి అన్నమాట. అవి చెప్పాడు ఇక్కడ. చక్షు శ్రామ్యతి, వాక్ శ్రామ్యతి, ఓకేనా, శ్రోత్రం శ్రామ్యతి. అలాగే శ్రోత్రం కూడా ఉపలక్షణంగా 3 ఏవి చెప్పారో వాటిని తీసుకొని చెప్పారు అనమాట. ఇవన్నీ కూడా ఆగిపోతున్నాయి, మృత్యునే పట్టుకునేది కాబట్టి, మృత్యు కూడా ఉపస్థితమైంది కాబట్టి. అథం శ్రోత్రం అథ ఇమం ఏవ న ఆప్నోత్ యో అయం మధ్యమః ప్రాణః తాని జ్ఞాతుం దద్రిరే యోయం వై నః శ్రేష్ఠో. సంచరన్ అసంచరంశ్చ నా వ్యథతే. ఇక్కడ ఏమంటున్నా అంటే అథ ఇమం ఏవ నా ఆప్నోత్ అంటే ఇందులో మనకి ఇంద్రియాలు ఏవైతే ఉన్నా అవన్నీ శాంతమయ్యాయి, అలసిపోయాయి, ఆగిపోయాయి అని చెప్పుకున్నాం. నా ఆప్నో ఇయం ఏవ నా ఆప్నోత్ యో అయం మధ్యమః ప్రాణః. ఈ ప్రాణవాయువు అయితే ఉంది, ప్రాణతత్వం అయితే ఉంది, అది మటుకు ఆగలేదు అన్నమాట. కొన్నిసార్లు మనకు వృత్యావస్థ జీర్ణశీర్ణావస్థ ఉన్నప్పుడు వృద్ధావస్థ శక్తి ఉండదు, కానీ ప్రాణవాయువు నిరంతరం పనిచేస్తూ ఉంటుందా? అన్ని ఆగిపోవచ్చు, కానీ ప్రాణవాయువు నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది అన్నమాట. అది మటుకు శాంతం కాదనమాట. అంటే ప్రాణం అంటే జీవం అంటాం, జీవం ఎప్పుడు ఆగిపోతుందా? నిరంతరం కొనసాగు శాశ్వతంగా ఉంటుందన్నమాట. దాన్ని ఆ రకం పోల్చి చెప్పారు ఇక్కడ. యోయం మధ్యమ ప్రాణ తాని జ్ఞాతం దద్రిదే. ఆ ప్రాణతత్వాన్ని, ప్రాణవాయువును, ఆ జీవాత్మ తెలుసుకోవడం కోసం ప్రాణ తాని జ్ఞాతం దద్రిదే దానం చేయబడింది అన్నమాట. అంటే సంకల్పం, వ్రతం తీసుకోబడింది. ఎందుకంటే యం వై నహ శ్రేష్ఠో, మన అందరిలో అంటే ఇంద్రియాలు శ్రేష్టమైనది ఏది మనం ముందు చెప్పుకున్నాం. ఆ ప్రాణమే శ్రేష్టం. ఎందుకంటే ప్రాణం నుంచి చెప్పి మనం ఉండగలుగుతాం. ప్రాణం వెళ్ళిపోయిందంటే అన్ని కూడా శుష్కించిపోతాయి. అందుకే నహ మనలో శ్రేష్ఠో యహ సంచరన్ అసంచరంశ్చ అంటే మనలో తిరుగుతూ గతిశీలంగా ఉంటూ అగతిశీలంగా ఉంటూ కూడా నా వ్యథతే అతో నా రిష్యతి. అది ఎప్పుడు దుఃఖపడదు, బాధపడదు, అలాగే నష్టం కాదు, క్షీణించదు. అంటే జీవాత్మ అక్కడ నష్టం కాదంట, ప్రాణతత్వం ఉన్నంత కొనసాగుతూనే ఉంటుందన్నమాట. అది నష్టం కాదు అంత. అందుకే అస్యైవ సర్వే రూపం సామ ఇది. ఇవన్నీ కూడా రూపాన్ని గ్రహించబడతాయన్నమాట. అస్యైవ సర్వే రూపం సామ ఇది. ఇవన్నీ కూడా ప్రాణంలో ఓతపోతం అయిపోయి అంటే ప్రాణంలో కలిసిపోతాయన్నమాట. అందుకే ప్రాణం వెళ్ళిపోయేటప్పుడు సమస్త ఇంద్రియాలను కూడా సూక్ష్మ ఇంద్రియాలను కూడా ఆ ప్రాణతత్వంలో కలిసిపోతాయన్నమాట. సూక్ష్మ శరీరంతో పాటు ఇవన్నీ ఉండిపోతాయి, అందులో ఓతపోతం ప్రాణంలోనే కలిసిపోతాయి. సర్వే రూపం సామేతి తే ఏతస్య ఏవ సర్వే రూపం అభవన్ తస్మాత్ ఏతేన ఆఖ్యాయంతే ప్రాణాయతి. అందుకే ఇవన్నీ కూడా ప్రాణం, వీటిని కూడా ఇంద్రియాలను కూడా ప్రాణం అని చెప్పుకుంటాయి. ఎందుకంటే ప్రాణంలో కలిసిపోతాయి కాబట్టి వీటిని కూడా ప్రాణం అని చెప్పుకుంటాం. తే ఏతస్య ఏవ సర్వే రూపం అభవ అంటే అవి ప్రాణంలో ఓతపోతాయి, ప్రాణంలో కలిసిపోతాయి. అందుకే తస్మాత్ ఏతేన ఆఖ్యాయంతే. అందుకే వీటిని కూడా ఏమంటామంటే ప్రాణాహ ఇది. అందుకే ఇంద్రియాలు కూడా ప్రాణం అని చెప్పుకుంటాం. అన్నిటికీ సమస్త ఇంద్రియాలను ఈ ప్రాణాలను చెప్పుకుంటాం. అని ఇంద్రియాలు కూడా ప్రాణం అని పేరు అనమాట. అదకుండా మనం ఉల్లేఖిస్తూ ఉంటాం. అది ఇంద్రియాలు కూడా ప్రాణం అని చెప్పుకోవచ్చు. తేనహ వావ తత్ కులం ఆచక్షతే యస్మిన్ కులే భవతి య ఏవం వేద. అందుకే తేన వాటి ద్వారా నిశ్చయంగా తత్కులే ఆచక్షతే ఆ కులం యొక్క స్థితిని విశేషంగా చెప్పబడతాయి. యస్మిన్ కులే భవతి య ఏవం వేద య ఉ హ ఏవం విధాం స్పర్ధతే అనుశుష్యంతి అనుశుష్య హ ఏవ అంతతో మ్రియతే ఇది ఆధ్యాత్మం అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకున్నాం. అంటే ఇది ఆధ్యాత్మిక పరంగా ఇక్కడ ఒక వ్యాఖ్యానం చెప్పబడినమాట. అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాం, ఏ కులంలో అయితే జన్మ తీసుకుంటామో అంటే ఈ రహస్యాన్ని తెలుసుకునే వ్యక్తి, ఈ రహస్యాన్ని అంటే ఇంద్రియాలు కూడా ప్రాణం అని చెప్పుకున్నాం. ఈ రహస్యాన్ని తెలిసిన వ్యక్తి ఏ కులంలో జన్మ తీసుకుంటాడో ఆ పేరుతోనే ప్రసిద్ధం. ఆ కులంలో కూడా ఆ కర్మానుష్ఠానంగా ఆ కులంలో ఏదైతే అవుతుందో ఆ పేరుతో అనుష్ఠానంతో ఆయా ప్రకారంతో యుక్తమైనటువంటి విద్యతో యుక్తుడు అవుతామంట. అంటే ఆ కులంలో ఏ రకమైన ఖ్యాతి ఉందో ఆ రకితో ప్రసిద్ధి చెందుతాడు, అంటే వ్యాప్తి చెందుతాడు. అందుకే అటువంటి వ్యక్తితో అంటే మొత్తం ఏదైతే శ్రేష్ఠ కులం, ఇప్పుడు ఒక ఉన్నతమైన కులం గురించి ఇప్పుడు ఏదైనా మనం మాట్లాడుకుంటే ఉన్నతంగా ఉన్న విషయాల గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ శ్రేష్ఠ కులంలో ఉత్పన్నమైనటువంటి వ్యక్తితో మనం ఎప్పుడైతే పోటీ పడతామో య ఉ హ ఏవం విధ స్పర్ధతే
అటు శ్రేష్ఠ కులంలో ఉత్పన్నమైనటువంటి శ్రేష్ఠ వ్యక్తి యొక్క సంపర్కంలో ఉండి మనం వాళ్ళతో పోటీ పడినట్లయితే మనం కూడా ఉన్నతి పొందగలుగుతాం, సుఖాన్ని పొందగలుగుతాం అంటే ఆ రకంగా మనం ఉన్నతమైన కులంలో ఉంటూ ఉన్నతమైన విద్యార్థులతో మనం శ్రేష్టంగా ఉన్నతమైనటువంటి మార్గంలో వెళ్ళగలుగుతాం. లేదంటే అంటే ఏ ఇంద్రియం యొక్క తత్వం ఏ రకంగా ఉందో ఆ రకాన్ని తెలుసుకొని మనం ఆ యథార్థంగా మనం ప్రయత్నం చేసినట్లే వాటి యొక్క ధనవంతు యుక్తం అవుతాం. అది ఇక్కడ మనము తత్కులం ఆచక్షితం చెప్పుకున్నాం. తేన వావ తత్కులే ఆచక్షిత యస్మిన్ కులే భవతి, ఏ కులంలో ఉత్పన్నమయ్యాము. ఏవం వేద ఈ రహస్యం తెలుసుకుంటే అంటే ఏ ఇంద్రియం యొక్క తత్వం ఏ రకంగా ఉందో నష్టమే తత్వం ఆ రకంగా అదే తెలుసుకున్నాం అనుకో, ఆ యొక్క స్వరూపాన్ని తెలుసుకొని మనం కూడా అలాగే శుష్కించిపోతాం, నష్టం అయిపోతామంట. అంటే ఇంద్రియాలను కూడా ఆ ప్రాంతంలో కలిసిపోయి నష్టం అయిపోతామంట. ఆ విషయాన్ని ఇక్కడ ఏవం విధం స్పర్ధతే అనుశుష్యతి, అక్కడ కూడా ప్రాంతత్వం విలీనం అయిపోతాయి, అవి నష్టం అయిపోతాయి, శుష్కించిపోతాయి. అనుశుష్యంతి అనుశుష్య ఏవ అంతతో మ్రియతే, కాబట్టి అంతతో గత్వ అవన్నీ నష్టమైపోతాయి, అంటే చనిపోతాయి, అంటే గతిశీలం లేకుండా గతి రహితం అయిపోతాయి. అందుకే ఏవం అంతతో మ్రియతే ఇది ఆధ్యాత్మం. కాబట్టి అనిత్యమైన పదార్థం నిత్య రూపంలో నిత్య రూపం తెలుసుకున్నట్లయితే ఆ యథార్థ స్వరూపం తెలుసుకున్నట్లయితే ఏ పదార్థం ఎలా ఉందో తెలుసుకుని ఆ రకంగా మనం కర్మలు చేసినట్లయితే వాటి యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని మనకు ఆ కర్మని పట్ల యథార్థమైన స్వరూపాన్ని అర్థం చేసుకుని కర్మ చేయడం ద్వారా మనకు సుఖ ప్రాప్తి ఆనంద ప్రాప్తి కలుగుతుంది. అంటే ఏ తత్వం ఎలా ఉందో అలా తెలుసుకోవాలని చెప్పి ఇక్కడ ఈ మంత్రాంశంలో చెప్పబడింది అన్నమాట. చూడండి, అవి ఆగే వ్రతక విచార కియా జాతాయి. ఇప్పుడు వ్రతం యొక్క విచారణ చేయబడుతుంది. ప్రజాపతిని కర్మం అంటే కర్మ కర్మే వాళ్ళ ఇంద్రియం రచనాకి కర్మ చేసేటువంటి ఇంద్రియాలను తయారు చేశాడు ప్రజాపతి బ్రహ్మ. రచే జానే పర్ బహు ఏ దుష్దేశ స్పర్ధ కర్మలగే. ఎప్పుడైతే ఇంద్రియాలను మనము రచించామో పంచ జ్ఞానాలు పంచ కర్మేంద్రియాలు మనసు ఇవన్నీ అవి ఒకదాని కూడా పోటీ పడి మొదలు పెట్టాయంట. అప్పుడు పోటీ పడితే ఏం చేశాయి, వాణికే వ్రతలియ వాగింద వ్రతం చేసుకుంది. మేము బోల్తీ హీ రహుంగి, నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను. అప్పుడు నేను బోల్నే ధర్మ కో భీ కభీ బంధు నెహి కరుంగి, అంటే మాట్లాడేటువంటి నోరు ఉన్నంత వరకు ఏదో మాట్లాడుతూనే ఉంటాను, ఏదో చేస్తున్నాను, క్రియ చేస్తున్నాను, అందుకే నా వాగింద్రియం ఉన్నంత వరకు నేను మాట్లాడుతూనే ఉంటాను అని సంకల్పం తీసుకుంది, వ్రతం తీసుకున్నామట. తథా మే దేక్తా హీ రహుంగా, నేను నా నేత్రేంద్రియం ఉన్నంత వరకు నేను చూస్తూనే ఉంటాను అని చెప్పి వ్రతం తీసుకుంది నేత్రేంద్రియము. మే సుంతా హీ రహుంగా ఐసా శ్రోత్రియ వ్రతలియ, అలాగే కర్ణేంద్రియం ఏవైతే ఉందో చెవులు ఏవైతే ఉన్నాయో ఆవిడ వ్రతం తీసుకునే నేను వింటూనే ఉంటాను ఉన్నంత వరకు అని చెప్పి ఈ రకంగా వ్రతం తీసుకునే అనమాట. ఇसी प्रकार अपने अपने कर्म के अनुसार अन्य इंद्रियों ने भी व्रत लिए. ఈ రకంగా మిగిలిన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఉపలక్షణం ఒక 3 చెప్పుకున్నాం, మిగిలిన ఇంద్రియాలు కూడా వాటి అనుసారంగా వాటి కర్మల్లో లీనమయ్యాం. వ్రతం తీసుకొని ప్రత్యేక వాగింద్రియం కావచ్చు, స్పర్శేంద్రియం కావచ్చు, అన్ని ఇంద్రియాలు కలిసి వాటి కర్మలు ఏవైతున్నాయో పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనసు యొక్క కర్తవ్య కర్మలు ఏవైతున్నాయో వాటి కర్మల్లో చేస్తున్నాయన్నమాట. తమ మృత్యుని తకావన్ శ్రమ్ బనకర్, ఆ మృత్యు ఒక తకావట రూపంలో అంటే బాగా అలసిపోయి జీర్ణించిపోయి అని చెప్పి ఒక శ్రమించి ఉన్సే సంబంధికి వాటితో యుక్తం అయిపోయింది అనమాట. అంటే జీర్ణశరీరం అయిపోయి ఆటోమేటిక్ దగ్గరికి వచ్చేస్తుంటుంది అనమాట. నాకు చావు దగ్గరికి వచ్చింది అంటుంటా ఒక్కోసారి, అంటే అవస్థ జీర్ణశరీరం అయినప్పుడు అవస్థని బట్టి ఆ తకావన్ శ్రమ్ బనకర్ ఉన్సే సంబంధికియ అవును ఉన్సే వ్యాప్తి వాటితో వ్యాప్తించింది అనమాట. ఆ మృత్యు అనేది అని వాటిని గట్టిగా పక్కడుకున్నామంట. జీర్ణశరీరం అయ్యేసరికి అవన్నీ అలసిపోయి జీర్ణశరీరం అయిపోయామట. ఉన్మే వ్యాప్తి ఒక మృత్యుని ఉనుకో అవరోధికియ, ఆ రకంగా వాటిలో మృత్యుని దాంట్లో వ్యాపించి వాటికి గట్టిగా పట్టేస్తున్నాడు, ఎటువంటి కర్మానుష్ఠానం చేయకుండా నిలబెట్టేసిందన్నమాట ఇంద్రియాలని కూడా. కింటు इसी से वाणी तकती ही నేత్ర తక్తా హీ హే శ్రోత తక్తా, అందుకే ఇవన్నీ వాగింద్రియమైన నేత్రేంద్రియమైన కర్మేంద్రియం ఇవన్నీ శాంతం అవుతాయి, అంటే అలసిపోతాయి, జీర్ణశరీరం అయిపోతాయి.
किंतु यह जो मध्यम प्राण मध्यम प्राण मुख्य प्राण ఏదైతే ఉందో इसमें वह व्याप्त ना हो सका ఈ మృత్యు అనేది ఆ ప్రాణంలో వ్యాపించలేకపోయింది అంటే ఆ జీవాత్మలో వ్యాపించలేకపోయింది ఆ మృత్యు అనేది ఏ విధంగా శరీరంలో వ్యాపించిందో ఇంద్రియాల్లో వ్యాపించిందో అలాగా ఆ ప్రాణంలో ఆ మృత్యు వ్యాపించలేకపోయింది దాంట్లో ఓతప్రోతం కాలేకపోయింది इसमें वह व्याप्त ना हो सका तब उन इंद्रियों ने उसे जानने की निश्चय किया అప్పుడు ఆ ఇంద్రియాలు ఏంటబ్బా ఆ ప్రాణతత్వంలోకి ఈ ప్రాణతత్వంలోకి ఆ మృత్యువును ప్రవేశించలేకపోయింది ఏంటి ఈ రహస్యం అని తెలుసుకోవడం కోసం ఇష్టపడ్డాయట ఇవి ఇంద్రియాలు तब उन इंद्रियों ने उसे जानने की निश्चय किया తెలుసుకోవడానికి ఇష్టపడ్డాయి నిశ్చయ యహి హం సభీ మే శ్రేష్ఠ కాబట్టి అవి తెలుసుకున్న తర్వాత ఈ ప్రాణమే ముఖ్యమైనది ప్రాణం ఉన్నంత వరకు మనం ఉండగలుగుతాం ప్రాణం లేకుంటే మనం లేవని చెప్పి నిశ్చయించుకుని ఆ రకంగా తెలుసుకుని యథార్థంగా తెలుసుకున్నామట जो चलता हुआ तथा ना चलता हुआ भी व्यतीत नहीं होता అంటే నడుస్తూ నడవకుండా కూడా గతిపూర్వకంగా ఉంటూ శ్వాస తీసుకోకుండా కూడా ఎప్పుడు వ్యతితం కాదంటే బాధపడదు దుఃఖపడదు అన్నమాట అలాగే క్షీణించదు నష్టం కాదు అని చెప్పి ఈ రకంగా యథార్థంగా తెలుసుకున్నాయి అచ్చా హమ్ సభీ ఇసీకే రూప్ మే హో జాయే అందుకే మనం కూడా ఆ ప్రాణ రూపంలో కలిసిపోదాము ఇంద్రియాలను కూడా ఏ రకంగా నిశ్చయించుకునే వ్రతం తీసుకునే మనం కూడా ఆ ప్రాణంలో కలిసిపోదాం అందులో ఓతప్రోతం అయిపోదాం అని చెప్పి ఆ రకంగా నిశ్చయించుకునేమాట अच्छा हम सभी इसी के रूप में हो जाए प्राण रूपంలో ఒకటే అయిపోయామట కలిసిపోయాయి ऐसा निश्चय कर वह सभी के रूप में हो गए అలాగ నిశ్చయించుకున్న సభి ఇసీ के रूप में అంటే ప్రాణ రూపంలో అవన్నీ కలిసిపోయాయన్నమాట ఇంద్రియాలు మొత్తం కూడా అందుకే అంతిమంలో ప్రాణంలో కలిసిపోతాయన్నమాట अतः वह इसी के नाम से प्राण इसी प्रकार कही जाती है అందుకే ఈ ఇంద్రియాలను కూడా ప్రాణ నామంతో మనం చెప్పుకుంటూ ఉంటాము जो इस रहस्य को जानता ఈ రకమైన స్థితిని యథార్థంగా తెలుసుకుంటారో वह जिस कुल में होता है అటువంటి వ్యక్తి తెలుసుకునే వ్యక్తి ఏ కులంలో ఉత్పన్నమవుతాడో वह कुल उसी के नाम से जाना जाता है ఆ కులు అంటే ఏ విషయాన్ని ఏ రకంగా తెలుసుకుందో ఆ విషయ పేరుతో ఆ వ్యక్తి యొక్క ప్రసిద్ధి ఖ్యాతి కలుగుతుంది తథా జో ఐసే విద్వాన్ సే స్పర్ధ అటువంటి వ్యక్తితో అంటే యథార్థ తెలిసిన వ్యక్తి ఎవరైతే స్పర్ధ పోటీ పడుతుందో వహ సుఖ్ జాతా హై అంటే సుఖ్ అంతిమ మళ్ళీ జాతా ఆ రకంగా ఏ విషయం ఎలా ఉందో అలా తెలుసుకొని ఆ వ్యక్తి కూడా దానికి అనుగుణంగానే కర్మానుగుణంగా ఆ ద్రవ్యానుగుణంగా పదార్థానుగుణంగా ఏది ఎలా తెలుసుకున్నాడో ఆ రూపంలో ఆ తెలుసుకుని అంతోగత్వం అతను కూడా క్షీణిస్తాడు నశిస్తాడు यह आध्यात्म प्राण दर्शन है అర్థాత్ శారీరక సంబంధం విచారకి ఈ రకంగా ఆధ్యాత్మిక విషయంలో ఇక్కడ ఈ రకంగా ప్రాణ విషయంలో ప్రాణ మాత్రం స్థిరంగా స్థిమితంగా ఉంటుంది ఇవన్నీ ఇంద్రియాలు కూడా అందరూ అంతుతోగత్వం నశించి శుష్కించిపోతాయని చెప్పి అలాగే ఇది ఆధ్యాత్మిక యథార్థ స్వరూపం ఈ రకంగా విచారించబడింది అస్తు ఇలా చెప్పిన తర్వాత ఆధ్యాత్మికంగా ఇక్కడ ఒక అర్థం చెప్పుకున్నాం ఇప్పుడు ఆదిదైవికంగా ఒక అర్థం చెప్తున్నాం అన్నమాట ఇంకొక సంకల్పం చెప్తున్నాం ఇప్పుడు ఇంద్రియాలని సంకల్పం చేసే వ్రతం తీసుకుని అని చెప్పుకున్నాం ఇప్పుడు ఆదిదైవికంగా ఏ రకంగా అంటే అథ అధిదైవతం జ్వలిష్యామి ఏవ అహం ఇది అగ్నిర్దగ్ధ్రే తస్య దగ్ధ్రే తపసి అహం ఇది ఆదిత్యో భాస్యామి అహమితి చంద్రమా ఏవ అన్య దేవత యథా దైవతం స యథా ఏషాం ప్రాణానాం మధ్యమః ప్రాణః ఏవం ఏతేషాం దేవతానాం వాయుర్ నిమ్నలోచంతి అన్య దేవత న వాయుః స ఏష అనస్తమిత దేవత యద్వాయుః ఇక్కడ ఆది దైవత దర్శనం ప్రక్రియ విషయాన్ని ఎలా ప్రస్తావించబడిందంటే అథ దైవతం బ్రహ్మాండ విషయంలో దేవత సంబంధ విషయంలో ఇక్కడ వర్ణం అది ఆది దైవతనే బ్రహ్మాండాన్ని ఆరాధన చేసుకుని ఆధ్యాత్మికని వ్యక్తిని ఆరాధన చేసుకుని పిండాన్ని ఆరాధన చేసుకుని మనం కథను చెప్పుకున్నామట ఇప్పుడు దైవతం అంటే దైవీ వర్ణ అంటే ఏమిటి అది బ్రహ్మాండంలో ఉండే తత్వాన్ని తీసుకుని ఇక్కడ వర్ణన చేయబడుతుంది విచారించబడుతున్నమాట దేవత సంబంధి వర్ణన చేసుకుంటామట అంటే తత్వాల యొక్క బ్రహ్మాండంలో ఉండే తత్వాన్ని తీసుకుని వర్ణన విచారణ చేస్తామట ఇక్కడ ఏం చెప్పుకున్నాం దేవత సంబంధి వర్ణన ఏంటంటే ఇక్కడ నేను అగ్ని సంకల్పం చేస్తున్నామట ఎప్పుడు జ్వలిష్యామి ఏవ అహం ఇది అగ్ని దగ్ధ్రే నేను ఎప్పుడు కూడా మండుతూనే ఉంటాను ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాను అని చెప్పి అగ్ని వ్రతం తీసుకున్నామట అందుకే అత దైవత ప్రకారం వలన ఏం చెప్పుకున్నాము జ్వలిష్యామి ఏవ అహం ఇది అగ్ని దగ్ధ్రే అగ్ని మహాభూతం అయితే ఉందో అగ్నితత్వం అయితే ఉందో ఆ రకంగా వ్రతానుష్ఠానం
వ్రతాన్ని ధారణ చేసిందన్నమాట. అలాగే తపస్యామి అహం ఆదిత్య తపస్యామి అహం ఇది, నేను ఎప్పుడు తపస్య చేస్తూనే ఉంటాను అని చెప్పి ఆదిత్య సూర్యుడు ఆ రకంగా ఎప్పుడు నిరంతరంగా గతిశీలంగా ప్రకాశిస్తుంటా, నేను ఒక తపస్సు రూపం తపస్సు చేస్తుంటా అని చెప్పి సూర్యుడు సంకల్పం చేశానంట. అక్కడ మన ఇంద్రియాల విధంగా తపస్సు చేసుకున్నా అటువంటి కర్మ అంటే ఇక్కడ కూడా బ్రహ్మాండంలో ఏ పదార్థాలు ఏ కర్తవ్యంతో నిర్వర్తిస్తున్నా, చంద్రుడు కావచ్చు, సూర్యుడు కావచ్చు, గ్రహ నక్షత్రాలు కావచ్చు, ఉపగ్రహాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాటి కర్తవ్య కర్మను ఇక్కడ సంకల్పం చేస్తున్నామట. సూర్యుడు కూడా నేను తపస్యామి అహమితి ఆదిత్య కూడా సంకల్పం చేశాడు. అలాగే భాష్యామి అహమితి చంద్రమ, నేను ఎప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉంటాను, అందరికి ప్రకాశం ఇస్తుంటా అని చెప్పి చంద్రమ కూడా వ్రతాధారణ చేసిందన్నమాట. ఏవం అన్యాహ దేవతాహ, అన్య సమస్త దేవతలు కూడా ఏవైతే అంటే ప్రత్యేక దేవత ఎవరికి ఏ దాయత్వం బ్రహ్మాండంలో ఉందో వీటి ద్వారా అయితే అన్య మహాభూతాలకు కూడా, ఇప్పుడు పృథ్వీ కావచ్చు, అగ్ని మహాభూతం కావచ్చు, వాటి తత్వాలు వాటి క్రియానుష్ఠానంగా మొత్తం గతివిధి ఈ బ్రహ్మాండం నడుస్తున్నమాట. ఇందులో ఏ తత్వం లేకపోయినా కూడా గతి అవరుద్ధం అవుతుంది, బ్రహ్మాండమే అస్తవ్యస్తం అయిపోతున్నమాట. అట్లాగే బ్రహ్మాండంలో దేవతలు కూడా వాటి వాటి కర్తవ్య క్రమంలో సూర్యుడైనా, చంద్రుడైనా, గ్రహ నక్షత్రాలైనా వాటి వాటి యొక్క దాయత్వాన్ని నిరంతరంగా కొనసాగిస్తూనే ఉన్నదన్నమాట. అందుకే అలాగే అన్య దేవతలు కూడా యథా ఏ రకంగా అంటే యథా దైవతం అప్పుడు దేవత సంబంధి కర్మానుష్ఠానం కర్మానురూపు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యథా కర్మ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆచరిస్తూ ఉన్నాయి, అంటే ఆ రకంగా కర్మానుష్ఠానం జరుగుతూ ఉన్నదని చెప్పుకున్నాం. సహ యథ ఏషాం ప్రాణానాం మధ్యమః, కానీ ఈ అనుష్ఠానంలో ఇవన్నీ అయితే మనకు ఏవైతే దేవతలు ఉన్నాయో మనకు పంచభూతాల్లో ఉండే దేవతలు మనకు అన్ని కనిపిస్తున్నాయి, కానీ ఏషాం ప్రాణానాం మధ్యమః ప్రాణః, కానీ వీటిలో ఈ ప్రాణంలో ఈ దేవతా రూపి తత్వాల్లో ఒకటి మధ్యవర్తి అందరూ వ్యాపించి ఉండే ప్రాణం ఒకటి ఉంది, అది వాయుతత్వం, వాయు మహాభూతం ఉంటూ కూడా మనకు కనిపిస్తుంది. వాయు మహాభూతం ఇక్కడ ఉంది. ఏ విధంగా అగ్ని కనిపిస్తుందో, ఏ విధంగా ఆకాశం కనిపిస్తుందో, ఏ విధంగా అన్ని తత్వాలు కనిపిస్తున్నాయో, జలం కనిపిస్తుందో, జల మహాభూతం కనిపిస్తుందో, జలదేవత కనిపిస్తుందో, అలా వాయు మహాభూతం కనిపిస్తుందా, స్పర్శ ద్వారా అనుభూతి కలుగుతుంది. కానీ అట్లా స్థూలంగా మనం చూసినట్లయితే అది మనకు ప్రత్యక్షంగా అంటే ఉంది, కానీ అంతటా వ్యాపించి ఉంది అని చెప్తుంది ఇక్కడ. మధ్యవర్తి అందరి వ్యాప్త రూపంగా అంటే అంతటా వ్యాపించి ఉంది, ప్రాణం అనేది సూక్ష్మంగా వ్యాపించి ఉంది. ఏవం ఏతేషాం దేవానాం, ఆ బ్రహ్మాండంలో ఉన్న దేవతల యొక్క వాయువు అనేది మధ్యవర్తిగా ఉండి మధ్యలో ఉంటూ సూక్ష్మంగా ఉంటూ అంతర్ముఖంగా ఉందన్నమాట. నిమ్న లోచంతి అంటే అది కనిపించబడేది ఆ తత్వం మనకు గతివిధిని ఇస్తుంది అనమాట. నిమ్న లోచంతి అంటే అక్కడ దాగి ఉంటుంది, అంటే అంతటా భూతాల్లో వ్యాపించి ఉంటుంది. అన్య దేవతాహ నాహి, అన్య దేవతలు అలాగా దాక్కోలేవు అనమాట. అగ్ని మహాభూతమైన జల మహాభూతం ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. వాయువు స ఏష అనస్తమిత దేవత, ఏది వాయువు అంటే ఇది మాత్రం అస్తమించినటువంటి అంటే ఆ దాక్కోలేటువంటి అనస్తమిత, ఎప్పుడు అస్తమించామండి, మిగతా కూడా మనకు కనిపిస్తుంది, ఇది మాత్రం కనిపించకుండా ఉంటుంది. అనస్తమిత అస్తమించకుండా అస్తు హోనేవాడి దేవత అంటే వాయువు అనమాట. ఇక్కడ ఎప్పుడు కూడా నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది, అంటే ప్రాణతత్వం ఎప్పుడు నిరంతరం కొనసాగుతుంటుంది. మిగతా ఇంద్రియాలు మనకు శాంతంగా కనిపిస్తాయి, కానీ మనము మిగిలిన అగ్ని మహాభూతంతో కాసేపు మనం కొంతవరకు మనం ఉపయోగించుకుంటాం, జల మహాభూతం కొంతవరకు ఉపయోగించుకుంటాం, తర్వాత అవి శాంతం అవుతాయి. కానీ వాయు మహాభూతం ఉంటుంది అలాగా. వాయుభావ మహాభూతం అనేది నిరంతర శ్వాస ప్రశ్వాస యొక్క గతివిధి మనకు ప్రాణం ఉన్నంత వరకు నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఆగుతుందా? ఇది ఆగదన్నమాట. అందుకే నా అస్తమిత అని చెప్పా. అనస్తమిత ఇది మటుకు ఎప్పుడు ఆగదు. అగ్ని మహాభూతాన్ని ఉపయోగించుకున్నాం, జల మహాభూతాన్ని ఉపయోగించుకున్నాం, ఆకాశ మహాభూతాన్ని ఉపయోగించుకున్నాం, అలాగే అన్ని ఉపయోగించుకుంటున్నాం. మనం ఉపయోగించుకున్నప్పటికీ కూడా వాయు మహాభూతాన్ని మాత్రము మనము అన్ని పృథ్వీభూతాన్ని కూడా ఉపయోగించుకున్నప్పటికీ కూడా ఈ వాయు మహాభూతం మటుకు నిరంతరంగా అంటే వాయువు అనే ప్రాణం అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఇవన్నీ శాంతమైనప్పుడు కూడా ఇది కొనసాగుతూ ఉంటుంది. నా అనస్తమిత అని చెప్పి చెప్పుకున్నామంట. ఈ దేవత మాత్రము ఏదో వాయు దేవత ఏదైతే ఉందో నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. అలాగా మన పిండంలో వాయు ప్రాణం అనేది అత్యంత ముఖ్యమైనది అని చెప్పుకున్నాడు. మిగిలిన ఇంద్రియాలు కూడా ముఖ్యమైనవే, కానీ అవి ప్రాణ మహాభూతం ఆధారపడి ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా వాయు మహాభూతం మీద ఆధారపడి ఇవన్నీ అన్ని
తత్వాలు కూడా వ్యాపించి ఉన్నాయి. సూక్ష్మంగా అంతటా వ్యాపించి ఉంటూ గతివిధిని ఇస్తుంది. అది ఎప్పుడు అస్తమించకుండా ఇదంతా కొనసాగుతూ ఉంటుంది ఈ వాయువు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా బ్రహ్మాండంని లక్ష్యంగా పెట్టుకొని ఈ రకంగా ఆది దైవత వర్ణం చెప్పుకున్నామట. అంటే అగ్ని వ్రతం తీసుకుంది, నేను ఎప్పుడు మండుతూనే ఉంటాను, ప్రకాశిస్తూనే ఉంటాను. సూర్యుడు వ్రతం తీసుకున్నాడు, నేను ఎప్పుడు తపస్య చేస్తూనే ఉంటాను. చంద్రుడి వ్రతం తీసుకున్నాడు, ఇక్కడ నేను ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాను. ఈ రకంగా అన్య దేవతలు తన కర్మానుష్ఠానంగా వ్రతాలు తీసుకున్నారు అనమాట. అన్య దేవతలు కూడా తమ తమ బ్రహ్మాండంలో ఏ మనకు గ్రహ నక్షత్రాలు ఏమి కనిపిస్తున్నాయో వాటి యొక్క కర్తవ్య కర్మలు వాటి వ్రతానుష్ఠానాల ద్వారా కర్మానుష్ఠానం జరుగుతూ ఉంది. సో అంటే ఇక్కడ ఏ విధంగా ఇంద్రియంకి మధ్యలో ప్రాణం మాత్రం స్థిరంగా ఉందన్నమాట. ఇంద్రియాలకు మధ్యలో ప్రాణ మహాభూతం మటుకు ప్రాణతత్వం మటుకు స్థిరంగా స్థిమితంగా ఉంది. అలాగే అంటే ఇంద్రియాల్లో పిండంలో ప్రాణమహాభూత విధంగా స్థిరంగా స్థిమితం కొనసాగుతూ ఉందో అలాగే బ్రహ్మాండంలో ఈ బ్రహ్మాండంలో దేవతల మధ్య ఈ వాయు మహాభూతం స్థిరంగా స్థిమితం కొనసాగుతూనే ఉంది. పిండంలో ఏ విధంగా ప్రాణ మహాభూతం ముఖ్యమైన ప్రధానంగా ఉందో అలాగే బ్రహ్మాండంలో ఉండే దేవతల్లో ఈ వాయు మహాభూతం నిరంతరం కొనసాగుతూనే ఉంది. అందుకే ఎప్పుడు అది అస్తమించడం లేదు. అటువంటి దేవత ఈ వాయు దేవత అనేది వాయుకి ప్రధానత ఇచ్చి ఇక్కడ చెప్పుకున్నామట. ఇది ఆధ్యాత్మిక ఆదైవికమైన వర్ణన ఈ రకంగా చెప్పుకున్నాం. మొత్తానికి పిండంలో ప్రాణ విధంగా స్థిరంగా ఉంటుందో అది బ్రహ్మాండంలో వాయు మహాభూతం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. చెప్పుకున్నాం కదా, మనకు అన్ని మహాభూతాలు మనం ఉపయోగించుకున్నప్పుడు కూడా వాయు మహాభూతం ఒక సెకండ్ మనకు శ్వాస ప్రశ్వాస తీసుకోలేకపోతే ఏమవుతుంది, మనం ఉండలేమట. ప్రత్యేక ఏ జీవి కూడా బతకలేదు, జీవించలేదు అనమాట. అందుకే నిరంతరం కొనసాగుతుంది. అలా పోల్చి చెప్పుకున్నామట. ఇప్పుడు అంతిమంలో మళ్ళా ఏ రకం చెప్తున్నా అంటే అథ ఏష శ్లోకో భవతి. అంతిమంలో ఈ రకమైన శ్లోకం ఈ విషయంలో ఉపసంహరిస్తూ ఈ అధ్యాయంలో ఈ బ్రాహ్మణంలో అంతిమ శ్లోకం చెప్పబడి చూడండి. అథ ఏష శ్లోకో భవతి యతశ్చ ఉదేతి సూర్యో అస్తం యత్ర చ గచ్చతి ఇది ప్రాణాత్ వా ఏష ఉదేతి ప్రాణే అస్తమేతి తం దేవాశ్చక్రిరే ధర్మం స ఏవ అద్య స ఉ స్వ ఇతి యద్వా ఏతే అముర్హ్య అధ్రీయంత తదేవ అపి అద్య కుర్వంతి తస్మాత్ ఏకం ఏవ వ్రతం చరేత్ ప్రాణ్యాచ్చ ఏవ అపాన్యాచ్చ న ఇన్మ న ప్రాణ్యాచ్చ ఏవ న అన్యాత్ ప్రాణ్యాచ్చ ఏవ న అన్యమా పాప్మ మృత్యు ఆప్నువదితి యద్యుః చరేత్ సమా పిపయిషేత్ తేన ఏతస్మై దేవతాయై సాయుజ్యాం సాలోకతాం జయతి. సాయుజ్యత సమానమైన లోకాన్ని, అలాగే సాలోకతం అంటే సమానమైన లోకాన్ని, అలాగే సమానమైన రూపాన్ని పొందగలుగుతాం. సాయుజ్య సాలోకతాం జయతి ఇది ఈ రకంగా మంత్రం చెప్పబడింది. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే ఇక్కడ ఏ రకంగా ఎవరో ఏం చెప్పారంటే అన్య వ్యక్తిని ఇక్కడ సంబోధించి చెప్పాడనమాట. సూర్యుడు భవతి యతశ్చ ఉదేతి సూర్యో అస్తం యత్ర చ గచ్చతి. అంటే సూర్యుడు ఎక్కడి నుంచి ఉదయిస్తున్నాడో ఎక్కడైతే అస్తమిస్తున్నాడో, అంటే ఎక్కడి నుంచి ఉదయిస్తున్నాడో మళ్ళీ ఎక్కడైతే అస్తమిస్తున్నాడో అది నిస్సందేహంగా ఇక్కడ ప్రాణాద్వా ఏష ఉదయతి అని నిశ్చయంగా ప్రాణం ద్వారానే ప్రాణతత్వం ద్వారా ఉదయిస్తుంది అని సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అనమాట. అది ఏ రకంగా ప్రాణం ద్వారా ఉదయిస్తున్నా అంటే అస్తమిస్తున్నాడు. అందుకే ప్రాణాద్వా ఏష ఉదయతి ప్రాణే అస్తమేతి. ప్రాణం ద్వారా ఉదయిస్తుంది, ప్రాణంలోనే అస్తమిస్తుంది. ఇది ఆ సూర్యతత్వం అనేది ప్రాణంలోనే అస్తమిస్తున్నాడు. తర్వాత మళ్ళీ ఏమన్నా అంటే అందుకే ఈ ప్రాణాన్నే దేవతలందరూ కూడా ధర్మంగా భావించారన్నమాట. అందుకే ప్రాణం ముఖ్యమైనది కాబట్టి ఈ ప్రాణాన్నే దేవతలు కూడా తన ధర్మంగా భావించారన్నమాట. అందుకే తమ్ దేవతాః చక్రిరే ధర్మం. దేవతలను కూడా ధర్మంగా ఈ ప్రాణాన్ని ధర్మంగా భావించారు. తమ్ అంటే ఆ ప్రాణాన్నే దేవాః చక్రిరే ధర్మంగా భావించారంట. సా ఏవ అద్య సావు స్వ ఇతి. ఎందుకంటే ఆ ప్రాణం ఎదురు ఉంటుంది, ఆ ప్రాణం రేపు కూడా ఉంటుందండి. ఎల్లప్పుడు నిరంతరంగా ఉండేది ఆ ప్రాణమే, ఆ వాయువే నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి సా ఏవ అద్య సావు స్వహ ఇతి. అది ఈ రోజు ఉంటుంది, రేపు కూడా ఆ ప్రాణం ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట. అందుకే యద్వా ఏతే అముర్హ్య ఆద్రీయంత.
అందుకే ఇక్కడ యద్వా అమూహ్య ఆద్రియంత, అందుకే ఇక్కడ ఏ సమయంలో అయితే ప్రాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని మనము ఒక వ్రత సంకల్పం చేశామో, అంటే ఒక సమయంలో దేవతలంతా కూడా ప్రాణి మనం చెప్పుకున్న దేవత ప్రాణి ధర్మంగా భావించని చెప్పి, ఆ ధర్మంగా భావించి అది ఒక అనుష్ఠానంగా భావించి, ఒక వ్రతంగా భావించి దాన్ని లక్ష్యంగా పెట్టుకొని స్తుతిస్తూ ఉన్నదన్నమాట, ఉపాసన చేస్తూ ఉన్నదన్నమాట. ఒక సమయంలో ప్రాణాన్ని ధ్యేయంగా ఉంచుకొని ఈరోజు కూడా అదే వ్రతానుష్ఠానం ప్రకారంగా దృఢంగా ఉంటూ అక్కడ ఉపాసన చేస్తున్నారు. అంటే ప్రాణతత్వాన్ని స్థుతిస్తున్నారు, ప్రాణతత్వాన్ని ఉపాసన చేస్తున్నమాట. కాబట్టి మనం ఏదైతే ఒక తత్వాన్ని మనం పట్టుకున్నామో అదే తత్వము మనం పూర్తిగా ఆ సంకల్పాన్ని పూరించాలి. ఏదైతే సంకల్పం చేశామో, ఏదైతే వ్రతానుష్ఠానం చేసుకున్నామో అదనే పూర్తిగా మనం దాన్ని గట్టిగా పట్టుకోవాలన్నమాట. యద్వా ఏతే అమూహ్య ఆద్రియంత, ఏదైతే పట్టుకున్నామో తదేవ అపి అద్య కురువంతి, అంటే ఏదైతే మనం సంకల్పం చేసుకుని ఏదైతే వ్రతానుష్ఠానం తీసుకున్నామో అదే కూడా మనం అది అయిపోయేంత వరకు, అదాన్ని పొందేంత వరకు, ఆ ప్రాంతత్వాన్ని పొందేంత వరకు అలాగే మనం ఆ కర్మానుష్ఠానం చేస్తుండాలి. అంటే ఏదైనా ఒక కర్మను పట్టుకున్నట్లయితే ఆ కర్మ ఏదైనా కావచ్చు, అది పూర్తి చేసేంత వరకు దాన్ని పట్టుకోవాలి. అది ధ్యేయంగా ఉండదు, అది లక్ష్యంగా ఉండాలి. తస్మాత్ ఏకమే వ్రతం చరిత్, అందుకే ఒకే వ్రతం పెట్టుకోవాలి, ఒకే లక్ష్యం పెట్టుకోవాలి. అంటే ఏది లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యం పూర్తి అయ్యేంత వరకు అందులో వెళ్తూ ఉండాలన్నమాట. లక్ష్యం మార్చకూడదు. ఒకసారి ఏదైనా లక్ష్యం పెట్టుకుని ఇటువంటి తిరుగుతున్నాం అనుకోండి, ఆ లక్ష్యం గమ్యం వరకు వెళ్ళలేదన్నమాట. అది తస్మాత్ ఏకమే వ్రతం చరేత్, ప్రాణ్యాచ్చ ఏవ అవాన్యాచ్చ నా ఇన్మాహ పాప్మా మృత్యుర్ ఆప్నవత్ ఇది, మృత్యు ఆప్నువత్ ఇది. అందుకే ఇక్కడ మనకు నిరంతరంగా ప్రాణాపానం అనేది అనవరతంగా నిరంతరం కొనసాగుతుంది. కాబట్టి అది ఒకే వ్రతం ధారణ చేసి మనం ఈ ప్రాణం యొక్క అపానం యొక్క ప్రాణతత్వాన్ని మనం నిరంతరంగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. కాబట్టి ఈ రకంగా ప్రాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని దృఢంగా ఒక వ్రతంగా తీసుకొని మనం ఆ మృత్యు రూపి తత్వాన్ని మనం జయించగలుగుతామట. అంటే ప్రాణతత్వాన్ని పట్టుకున్నట్టయితే ఆ మృత్యుని జయించగలుగుతాము. అంటే మృత్యు మనం ఏం చేయలేమట. ఎప్పుడైతే ప్రాణతత్వాన్ని యథార్థంగా తెలుసుకోగలుగుతామో ఆ మృత్యు యొక్క మృత్యును మనం జయించగలుగుతాం. మృత్యు యొక్క భయం అనేది మనకు ఉండదన్నమాట. కాబట్టి ఏదైతే ప్రాణం నడుస్తూ ఉందో అది ఎంతవరకు నడుస్తుంటుంది, జీవనం ఉన్నంత వరకు ఆ సమాప్తి వరకు కొనసాగుతూనే ఉంటుందన్నమాట. జీవనం ఉన్నంత వరకు కొనసాగుతూ ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ ఏదో యద్యు చరేత్ సమాపిపయిషేత్, అంటే ఈ వ్రతం ఏదైతే ఉందో ఒకవేళ ఆ వ్రతానుష్ఠానం అంటే ప్రాణతత్వం తెలుసుకుని వ్రతానుష్ఠానం ఏదైతే తీసుకున్నావో, అంటే యద్యువు చరేత్ అంటే ఒకవేళ నువ్వు ఆ రకం సంకల్పం వ్రతం తీసుకున్నట్లయితే సమాపిపయిషేత్ అంటే అది ఖచ్చితంగా సమాప్తం చేయాలి. నువ్వు ఏ సంకల్పం అయితే తీసుకున్నావో యది ఒకవేళ ఈ రకంగా వ్రతానుష్ఠానం చర్యలు ఆచరించినట్లయితే సమాపిపయిషేత్ అది నువ్వు సమాప్తం చేయాలి. అది ఆ సంకల్పం పూజించుకోవాలి. తేన ఏతస్యే దేవతాయై సాయుజ్య సాలోకతాం చేతి, అప్పుడు నువ్వు ఆ సమానమైన రూపాన్ని సమానమైన లోకాన్ని పొందగలుగుతావు. అంటే ఏదైనా ఒక సంకల్పం తీసుకున్నట్లయితే అది ఆ సంకల్పాన్ని పూర్తిగా దృఢంగా తీసుకొని అది సంపన్నం చేసుకోవాలి. అప్పుడే నువ్వు ఆ సమానమైన రూపాన్ని సమానమైన లోకాన్ని పొందగలుగుతావు, జయించగలుగుతావు. అంటే సమస్త లోకాన్ని జయించగలుగుతావు, సమస్తమైన మనోకాన్ని సిద్ధింప చేసుకోగలుగుతావు. అంటే మనకు ఒక రకంగా ఈ రకంగా మనం చేసే కర్మానుష్ఠానం ఏదైతే ఉందో అది యథార్థంగా తెలుసుకొని గట్టిగా దృఢంగా దాన్ని పట్టుకోవాలి, ఒకదాన్ని పట్టుకోవాలి. అని ఒకే సంకల్పించగా అనేక సంకల్పాల ద్వారా భిన్న భిన్న కర్మానుష్ఠానం చేసినట్లయితే ఏది చేయలేమన్నమాట. ఏదైనా ఒక సంకల్పం అనుకున్నట్లయితే అదే తత్వాన్ని తెలుసుకుని అది సంపన్నమైనంత వరకు దాన్ని పూర్తి చేసేంత వరకు మనం వదిలిపెట్టకూడదు అనమాట. అందుకే ఇక్కడ యద్యు ఒకవేళ చరేత్ ఒకను ఆ వ్రతం తీసుకున్నట్లయితే సమాపిపయిషేత్ అది సమాప్తం చేయాలి. దాని వల్ల ఏమవుతుంది, తేని ఏ తస్యే దేవత నువ్వు ఏ దేవత కొరకు చేస్తున్నావో ఆ దేవత సాయుజ్య సాలోకతాం చేతి, అప్పుడు ఆ దేవత యొక్క రూపాన్ని ఆ దేవత యొక్క జ్ఞానాన్ని యథార్థంగా తెలుసుకోగలుగుతావు, ఆ లోకాన్ని పొందగలుగుతావు. అందుకే సాయుజ్య సాలోకతాం జయతి అని చెప్పి ఇక్కడ ఈ మంత్రాంశంలో మనకి ఈ రకంగా ప్రస్తావించబడిందన్నమాట. కాబట్టి ఈ రకంగా మనము ఏదైనా ఒక సంకల్పం తీసుకున్నట్లయితే కార్యం మొదలుపెట్టినట్లయితే అది సమాప్తం అయ్యేంత వరకు మనం వదిలిపెట్టకూడదు. ఇక్కడే ఏ మనిషి అయితే ఆ ప్రాణతత్వం యొక్క ప్రాణవాయు యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి మనం సంకల్పం చేసిన ఆ తత్వం తెలుసుకునేంత వరకు మీద కొనసాగుతూ ఉండాలి, ఆ కర్మ చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల
నీకు సాయుజ్యత సాలోకత అనేది సిద్ధిస్తుంది. అవి ఆ దేవతను పొందగలుగుతావు, ఆ రహస్యాన్ని పొందగలుగుతావు. నీకు ఆ రకమైన సిద్ధి లభిస్తుంది, సుఖశాంతి లభిస్తుంది అన్నమాట. అంటే ఒక రకంగా మనం ఆచరణ వ్యవహారాన్ని చూపిస్తూ, మన వ్రతానుష్ఠానం చూపిస్తూ, మన కర్తవ్య కర్మల్ని ఇక్కడ ఒక రకంగా చెప్పబడుతున్నాడు. మనం ఎందుకంటే అనేక కర్మలు మొదలు పెడుతూ ఉంటాం. ఏదైనా ఒకటి అనుకుంటే అది సిద్ధించే వరకు నిరంతరం కొనసాగుతూ ఉండాలి. అంటే అది ఆ సమాప్తం చేసేందుకు వరకు మనం ఆ కర్మానుష్ఠానం సంపన్నం చేసుకుంటూ ఉండాలి అనేది ఆ రకమైన ఆలోచన విధానం, ఆ రకమైన కర్మానుష్ఠానం పట్ల మనకు నిష్ఠ కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. ఆ నిష్ఠ శ్రద్ధ ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి స్థితి ఏర్పడుతుంది అది కూడా ముందు చెప్పుకున్నాం. నిష్ఠ శ్రద్ధ ఇవన్నీ కూడా ఒకదానితో ఆధారపడి ఉంటామట. ఇది ఉంటే ఇది ఉంటుంది, ఇది ఉంటే ఇది ఉంటుందని చెప్పి. అలాగే ఒకదానికొకటి మనకు సహకరిస్తాయి. మనం ముందుకు చెప్పుకున్నాం, మనం ఏదో ఒక సంకల్పం తీసుకుంటే మన ప్రకృతి చుట్టూ ఉండే సమస్త జీవులు కూడా మనకు సహకరిస్తాయి, ప్రకృతి కూడా సహకరిస్తున్నాయి, దేవత ఎంత సహకరిస్తారు. మా పరమాత్మ ఎల్లప్పుడూ మనకు ఆత్మ కళ్యాణం చేయడానికి నిరంతరంగా మనకు సహాయపడుతూనే రక్షిస్తూనే ఉన్నాయన్నమాట. కాబట్టి మనం ఏదైనా జీవితంలో ఒక సంకల్పం తీసుకొని సంకల్పం పూరించేంత వరకు దానికి నిష్ఠగా లీనమైనట్లయితే దాన్ని యొక్క సారూప్యాన్ని, దాని యొక్క సాయుధ్యతను పొందగలుగుతాం, ఆ యొక్క లోకాన్ని పొందగలుగుతామని చెప్పి స్పష్టంగా చెప్పబడింది. కానీ ఏది అసాధ్యం కాదు, అన్ని కూడా మనం పొందవచ్చు అనేది మనకు ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. ఎందుకంటే ఆ పరమాత్మ నా అశక్యోపదేశ, అశక్యమైన ఎప్పుడు ఉపదేశించడు మానవులకు ఏదైనా ఉపదేశించాడు అంటే అది శక్యమైనవి. ప్రత్యేక మానవుడు, ప్రత్యేక మనిషి, ప్రత్యేక జీవి దాన్ని పొందగలుగుతుంది, దాన్ని తెలుసుకోగలుగుతున్నాడు. తెలుసుకొని దాని తత్వం విద్య అంటే ఏది లేదన్నమాట. ఏవైతే శక్యమో, ఏవైతే చేయగలమో, ఏవైతే పొందగలమో, ఏవైతే సాధించగలమో ప్రత్యేక జీవాత్మ వాటిని మాత్రం ఇక్కడ ఉపదేశించబడింది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన విషయాన్ని కూడా మనం ప్రతిదీ పొందవచ్చు. నేను ఈ జన్మ జీవాత్మని పొందగలుగుతాను, ఈ జన్మ నేను ఈ సామర్థ్యం పొందగలుగుతాను, ఇంద్రియాలు జయించగలుగుతానా అని చెప్పి సందేహపడాల్సిన ప్రతి ఆత్మ పొందగలుగుతుంది, ప్రతి ఆత్మ అని జయించగలుగుతుంది. మన సంకల్పం దృఢంగా ఉండాలి. దృఢ వ్రతం తీసుకొని మనం వ్రతానుష్ఠానం చేసినట్లయితే అన్ని కూడా మనకు సిద్ధిస్తాయి. మనకు అనుకోవాలి కానీ అసాధ్యం అంటూ ఏది లేదు. కాబట్టి ఈ రకంగా మనకు స్పష్టంగా ఇక్కడ ఒక రకమైన మార్గాన్ని మనకు ఆ పరమాత్మత్వాన్ని పొందడం వరకు, ఆత్మతత్వాన్ని పొందడం వరకు ఇక్కడ మార్గం చెప్పబడింది. ఈ రకంగా మనకు పంచమ బ్రాహ్మణం ఇక్కడ సమాప్తం అవుతుంది. అందుకే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇది ఒకసారి భాష చూడండి. ఇసి అర్థకు సమజ్నే వాళ్ళ యహ మంత్ర, ఈ అర్థాన్ని అర్థం చేసుకుని ఈ శ్లోకం అంటే ఈ మంత్రాంశం. జిస్ వాయుదేవత సే సూర్య ఉదయ్ హోనా, ఏ వాయుదేవత ద్వారా సూర్యుడు ఉదయిస్తున్నాడో, ఏ వాయుదేవత ద్వారా అయితే సూర్యుడు అస్తమిస్తున్నాడో, నిస్సందేహ ఏ ప్రాణ से ही उदित होता है और प्राण में ही अस्त होता है. నిస్సందేహంగా ప్రాణులు ఉదయిస్తున్నాడు, ప్రాణులు అస్తమిస్తున్నాడట. ఉసే ధర్మకో దేవత, ఉస్ ధర్మకో దేవతావన్య బనాయా, ఈ రకమైన ధర్మాన్ని దేవతలు ఆ రకంగా స్వీకరించారు, ధర్మంగా భావించారు అన్నమాట. ఉస్ ధర్మకో, ఈ ధర్మాన్ని దేవతలు ఆ రకంగా స్వీకరించారు, ఆ రకంగా తయారు చేశారన్నమాట. వహి ఆజ్ హే और वही कल भी रहेगा. ఇదే ధర్మం, ఇదే స్థితి ఇదే ఉంటుంది, రేపు కూడా ఉంటుంది, ఎప్పుడు ఒకే విధంగా ఉంటున్నమాట. యథాపూర్వం అకల్పయత్. देवताओं ने जो व्रत उस समय धारण किया था, దేవతలందరూ ఆ సమయంలో వ్రతాన్ని ధారణ చేసి ఉన్నారు. వహి ఆజ్ బి కర్తే, దేవతలు పూర్వంలో ఏ వ్రతాన్ని తీసుకునేదో ఈరోజు కూడా అదే వ్రతం తీసుకుంటున్నారు అన్నమాట. మొదట్లో మన మహాపురుషులు, మన దేవతలంతా ఏ విధంగా వ్రతానుష్ఠానం చేసి ఆ పరమాత్మ పొందగలిగేదో, మోక్షని పొందగలిగేదో ఈరోజు కూడా అదే అనుష్ఠానం, అదే వ్రతానుష్ఠానం చేస్తున్నారట. పూర్వంలో ఒక వ్రతం ఉండేది, ఇప్పుడు ఒక వ్రతం ఉంది, తర్వాత ఇంకొక వ్రతం వస్తుంది కదా. వ్రతానుష్ఠానం విద్య అనేది ఎప్పుడు మూడు లోకాల్లో ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. ఏ సృష్టి అయినా ఒకే విధంగా ఉంటున్నమాట. అందుకే ఒక మంత్రం వస్తుంది, ఈ పిండం అంతా, బ్రహ్మాండం అంతా ఎప్పుడు అన్ని కాలాల్లో, అన్ని యుగాల్లో ఒకే విధంగా యథాపూర్వం అకల్పయత్ అని చెప్పి, గత సృష్టిల్లో ఎలా ఉందో ఇప్పుడు అదే సృష్టి ఇప్పుడు అలాగే ఉంటున్నాడు. ఎప్పుడు పరమాత్మ యొక్క విద్య చంద్రమసౌ ధాత యథా పూర్వం అకల్పయత్. సూర్య చంద్రమసౌ యథాపూర్వం, సూర్య చంద్రమసౌ యథా ధాత యథాపూర్వం అకల్పయత్. అదొక సూర్యుడు చంద్రుడు ఇప్పుడు ఎలా ఉండదో అంతకన్నా ముందు కూడా అప్పుడు అలాగే ఉండే, అన్ని యుగాలు కూడా ఒకే విధంగా ఉండేవాళ్ళు. కాబట్టి ఆ పరమాత్మ యొక్క విద్య, పరమాత్మ యొక్క సామర్థ్యం ఎప్పుడు అన్ని రకాలలో ఒకే విధంగా ఉంటుంది, అన్ని యుగాలు ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి మనము ఆ రకంగా తెలుసుకొని आज भी उस समय धारण किया था वही आज भी करते, ఈ రోజు కూడా మనం దానం చేస్తూ ఉన్నాం. అదే సంకల్పం చేసి ఆ పరమాత్మను పొందడానికి ఆ కర్మ సంసారంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, పరమాత్మ విషయంలో వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, ఆ కర్మని యథార్థంగా తెలుసుకుని అదే విధంగా మనం ఆచరిస్తూ ఉన్నాం, అదే విధంగా మార్పులు వెళ్తున్నాం. అర్థాత్ శ్వాస అందరు ఖీంచే और बाहर छोड़े, శ్వాస తీసుకుంటున్నాం, వదిలిపెడుతున్నాం. ఇసి భయసేకి
कहीं పాపి మృత్యు ముజే వ్యాప్తి నా కలిగే పాపి మృత్యు అంటే శ్వాస ప్రశ్వాస గతి తీసుకుంటున్నాం. ఒక శ్వాస ఆగిపోయిందంటే మృత్యు అంటే ఆ ప్రాణం వెళ్ళిపోతుంది, మృత్యు దర్శిస్తున్నాను అని చెప్పి ఆ భయంతో మనం నిరంతరంగా శ్వాస ప్రశ్వాస గతిని మనం చూస్తూనే ఉన్నాం అన్నమాట, తీసుకుంటూనే ఉన్నాం. అందుకే కహి పాపి మృత్యు, ఆ పాపయుక్తమైన మృత్యు నేను ఎప్పుడు గ్రసిస్తున్నామో వ్యాప్తి నా కలిగే గ్రసిస్తున్నాం ఈ వ్రతిక ఆచరణ కదే నా కథలు అని చెప్పి మనం ఆ రకంగా భయయుక్తంగా మనం ఆ శ్వాస ప్రశ్వాస గతిని తీసుకుంటున్నాం. इस व्रत का आचरण करे और यदि इसका आचरण करे तो इस समाप्त करने की भी इच्छा रखे. అందుకని ఒక వ్రతం తీసుకుంటే అది ఆచరించాలి. ఆచరించిన తర్వాత ఏది ఇసుక ఆచరణ కరే తో సమాప్తి కరణ్యకి బి ఇచ్చా రఖే. ఓకే, ఆచరణ తీసుకుని మొదలుపెట్టిన తర్వాత సమాప్తం చేయడానికి కూడా అదే రకమైన ఇచ్చా కోరికతో ఆ సంకల్పంతో కటిబద్ధంగా ఉండాలి. ఇసి సే వహో ఇస్ దేవతా సే సాయుజ్య సాలోక్య ప్రాప్తి కలుగుతుంది. అంటే నువ్వు ఏ దేవత కొరకు ఏ లక్ష్యం కొరకు అయితే ఏ కర్మానుష్ఠాన ఉద్దేశం పెట్టుకుని చేస్తున్నావో అది నీకు సిద్ధిస్తుంది. ఆ రూపాన్ని పొందగలుగుతావు, ఆ సామర్థ్యాన్ని ఆ ఐశ్వర్యాన్ని పొందగలుగుతావు, దాంట్లో సందేహం లేదు. కానీ ఏదైనా మానవుడు ఒక సంకల్పాన్ని కూడా ఆ లక్ష్యం వైపు వెళ్తున్నారు పిల్లలు కూడా, అదే పొందుతున్నారు, ఆ రకమైన ఆ లక్ష్యాన్ని పొంది సంతోషంగా సుఖంగా ఉండగలుగుతున్నారు. కానీ ఏదైనా కూడా మన ఆధ్యాత్మిక విషయంలో ఆదిభౌతిక విషయంలో ఆ దైవిక విషయంలో ఏ విషయాన్ని ఏ తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ రకమైన తత్వాన్ని మనం మొదలుపెట్టి ఆచరించి దానికోసం ప్రయత్నం చేసినట్లయితే ఆ తత్వం యొక్క సాయుధ్యాన్ని సాలోక్యతను మనం పొందగలుగుతామని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఈ మంత్రాంశంలో చెప్పుకున్నాం. ఈ రకంగా అయితే ఈ పంచమ బ్రాహ్మణం 1వ అధ్యాయం సమాప్తమైంది. ఓకేనా. తర్వాత 6వ బ్రాహ్మణం ఒకటి ఉంది, అది మనం రేపు చెప్పుకుందాం. అస్తు. ఈ రకంగా మనం ఇది చూసాము. ఇందులో ఎవరికైనా వ్యక్తిగతంగా ఉన్న విషయం చెప్పండి. ఓకే అండి, అస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.